సెల్ఫ్ డిఫెన్స్ గురించి క్రైస్తవులకు దేవుని పిల్లలకు దేవుని వాక్యం ఏమి చెప్పిందో మీరు చాలా క్లియర్ కట్ గా ప్రతి రెఫరెన్స్ కూడా చదవండి. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. రైట్. సో మొట్టమొదటిగా సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటిది క్రైస్తవ్యంలో ఉందా అని అంటే, చాలా మంది సెల్ఫ్ డిఫెన్స్ కూర్చున్నటువంటి అవగాహనే వారికి లేదు. దాని కూర్చున్నటువంటి సబ్జెక్టే వారికి తెలియదు. అందుకనే సింపుల్ గా ఏం చేస్తున్నారు అని అంటే, ఎవరైనా వచ్చి వారిని ఆటంకపరిచినా, వారిని కొట్టినా, వారిని భయంకరంగా వధ చేసినా కూడా అలా వారు సిద్ధపడుతూ ఉంటారు. అయితే సెల్ఫ్ డిఫెన్స్ గురించి బైబుల్ ఎలా చెబుతుంది, ఏం చెబుతుందో మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా సెల్ఫ్ డిఫెన్స్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. సెల్ఫ్ డిఫెన్స్ గురించి బైబిల్లో చూడగలిగితే, బైబిల్లో సుమారుగా 22 సార్లు 21 రెఫరెన్స్ లో చెప్పబడింది. 22 సార్లు బైబిల్లో చెప్పబడింది సెల్ఫ్ డిఫెన్స్ గురించి, స్వీయ రక్షణ గురించి, ఆత్మ రక్షణ గురించి. మనకు ఆత్మ రక్షణ అంటే ఐ మీన్ టు సే దట్ మన స్పిరిచువల్ జర్నీ, క్రైస్తవుల్లో స్పిరిచువల్ జర్నీ అనేటువంటిది డిఫరెంట్ గా ఉంటుంది. స్వీయ రక్షణ, రైట్, అంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి? ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనం ఎలా కాపాడుకోవాలి, రైట్? క్రైస్తవుల యొక్క బాధ్యత ఏంటి? ఎవడైనా వచ్చేసి చర్చిలోకే వచ్చేసి నీ ప్రాపర్టీని మొత్తం ధ్వంసం చేస్తున్నాడు, ఏం చేయాలి? యెహోవా ఈరే అని చెప్పేసి చాలా సంతోషమే, దేవుని మీద ఆధారపడడం సంతోషమే. కానీ దేవుడు ఏమి బాధ్యత మనకి చెప్పాడు? ఏమండి, అంత యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు అంత ఘోరంగా చనిపోవాలా? వేరేవాడు ఎవడో వచ్చేసి కొడితే, ఎవరో ఏదో వచ్చేసి మనల్ని భయంకరంగా చిత్రవధ చేస్తే అంత ఘోరంగా చనిపోమని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? వాట్ ఈస్ దట్ మెయిన్ ప్రాబ్లం? వేర్ ఈస్ దట్ ప్రాబ్లం అరైజెస్? సో అందుకనే యావత్ క్రైస్తవ్యానికి ఈ సబ్జెక్టు లోపించింది అని నేను ప్రార్థన పూర్వకంగా, అంటే చెప్పవలసిన అవసరత ఉంది అని ఈ రోజుల్లో సిద్ధపాటు అవ్వడం జరిగింది. రైట్. సో ఈ స్వీయ సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించి ఆదికాండం నుండి ఈరోజు మనం వద్దాం. ఒక గంటన్నర కానీ మీ యొక్క సమయాన్ని కేటాయించండి. ఈ సబ్జెక్టులో ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ ది సబ్జెక్ట్, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు అడగచ్చును. దాని గురించి బిబ్లికల్ గా మనము చూడవచ్చును. రైట్. ఓకే. నెంబర్ 1, ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు దయచేసి అందరూ ఎవరో ఒకరు తొందరగా తీసి చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. చదవండి పాస్టర్ గారు. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో, మంచి చెడులను ఎరుగునట్లును ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి సాసి జీవవృక్ష ఫలమును కూడా తినవచ్చునని అభ్యంతరంగా జీవించనేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదెన్ తోటల నుండి అతనిని పంపివేశాను. 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైన తోటను తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్ష ఫలమునకు పోవు మార్గమును కాచుటకును ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. రైట్. ఇక్కడ సందర్భం మనకందరికి తెలిసిందే. ఏంటి అనంటే, సో వాళ్ళు పాపం చేశారు. పాపం చేసిన తర్వాత ఇంకా అవ్వ ఆదాము ఇద్దరు సాకులు చెప్పుకున్నారు. ఓకే, ఇద్దరు మరి ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకున్న తర్వాత సరేలే అని చెప్పి దేవుడు ఏం చేశాడు అంటే చర్మపు చొక్కలను చేయించి వారికి తొడిగించిన తర్వాత దేవుడు వారిని ఏదేను తోటలో నుండి వెళ్ళగొడుతూ ఉన్నాడు. రైట్. సో వెళ్ళగొడుతున్నటువంటి ఈ సందర్భం 23-24, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసాను. ఎక్కడికి? ఈడెన్ గార్డెన్ నుండి అవుట్,
గెట్ అవుట్. నీకు ఎక్కడ ప్లేస్ లేదు. ఎందుకంటే తినద్దు అంటే చేయొద్దు అంటే చేసావు, ఆజ్ఞ అతిక్రమం చేసావు, పాపం చేసావు, అంతేనా? తినద్దు అంటే తిన్నావు, మరలా నువ్వేంటి జీవవృక్ష ఫలాన్ని కూడా తింటావు, దాని లెక్క వేరే ఉంది, అప్పుడే నేను ఇస్తాను అని దేవుడి యొక్క ఆలోచన. అయితే విషయం ఏంటంటే అందుకని అప్పుడు ఏం చేశాడంటే దేవుడు 24వ వచనంలో ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గములను కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఏటిని పెట్టాడు? ఖడ్గ జ్వాలలను పెట్టాడు. ఖడ్గము ప్లస్ జ్వాల ఏంటంటారు దాన్ని? ఖడ్గ జ్వాల. ఖడ్గము అంటే ఏంటి? కత్తి. ఇంకేమంటారు పెద్దదాన్ని? ఖడ్గమే అంటారా పెద్దదాన్ని? ఎస్, ఖడ్గము, కత్తి. ఇంకేమంటారు? మన రాజుల కాలాల్లో పెట్టుకొని తిరిగేవాళ్ళు కదా, ఒక ఆయుధంగా దేవుడు పెట్టాడు. ఈ ఖడ్గజాలం ఏంటి అని అంటే ఫైర్ తో కూడినటువంటి ఖడ్గం. అంటే ఖడ్గము దానికి వస్తున్నటువంటి జ్వాలను నిలబెట్టాడు. ఫైర్ ఆర్మ్ అంటారు దాన్ని. ఓకే, ఈ ఫైర్ ఆర్మ్ అనేటువంటి దానిని దేవుడు అక్కడ పెట్టాడు. ఎందుకయ్యా పెట్టాడు అని అంటే, ఎందుకు పెట్టాడు అంటున్నాడు అక్కడ? జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టెను. ఎందుకు? మరలా వచ్చి తింటాడేమో ఈ మేధావే. ఎందుకు? ఆజ్ఞ అతిక్రమం చేయడము మనోడికి ఎక్స్పర్ట్ అయిపోయాడుగా, అంతేనా? ఎందుకు పెట్టాడంటారు దేవుడు? ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అని అంటే, మొట్టమొదటిగా దేవుడు ఒక సెల్ఫ్ డిఫెన్స్ ను, దేవుడు ఒక డిఫెన్స్ ను అక్కడ ఏర్పాటు చేశాడు. ఖడ్గ జ్వాలని ఎందుకు పెట్టాడు అని అంటే, ఆదామును మరలా లోపలికి రాకుండా ఖడ్గ జ్వాలలను పెట్టాడు, ఫైర్ ఆర్మ్ను పెట్టాడు. దగదగమని మండుతున్నటువంటి ఈ ఖడ్గాన్ని పెట్టాడు. ఏమవుతుంది మరలా వస్తే? ఏమవుతుంది చెప్పండి? మరలా పోతే బ్యాక్ ఏమవుతుంది? దేవుడు పెట్టినటువంటి ఈ ఖడ్గ జ్వాలంను ఏమవుతుంది? దాని యొక్క వాతకు గురి అయిపోయి చచ్చేటువంటి అవకాశము ఏర్పడుతుంది. సో అందుకనే దేవుడు ఏదేను గార్డెన్ లో ఉన్నటువంటి జీవ వృక్షమును కాపాడటానికి ఏం పెట్టాడు అని అంటే, ఖడ్గ జ్వాలను పెట్టాడు. ఓకే, దిస్ ఈస్ ది ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, రైట్? దాన్ని ఫ్లేమింగ్ స్వాడ్ అంటారు. అదేవిధంగా మనము ముందుకెళ్దాం. చాలా విషయాలు అయితే ఉన్నాయి, టకాటకమని ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉండో చూద్దాం. తర్వాత న్యూ టెస్టిమెంట్ లో కూడా ఎక్కడ ఎలా ఉంది, ఎవరు ప్రాక్టీస్ చేశారు, ఈ సెల్ఫ్ డిఫెన్స్ గురించి బైబిల్ ఏం చెప్పింది, మనం ఏం చేయాలి అనేటువంటి వాటిలోనికి వెళ్దాం. ఓకే, తొందరగా మనం చూసుకుందాం. ఓకే, సో నిర్గమకాండము 22వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండము 22వ అధ్యాయము 2-3 వచనాలు. దొంగ కన్నం వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తప్రాదం ఉండదు. రైట్, ఇక్కడ విషయం ఏంటంటే నిర్గమకాండంలో, yes please, ఓకే ఓకే, సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వానికి రక్తప్రాదం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందుకు అమ్మబడవలెను. రైట్, ఇక్కడ సిచ్యువేషన్ బాగా అర్థం చేసుకోండి. దేవుడు నిర్గమకాండంలో ఏం చెప్తున్నాడు అంటే, దొంగ కన్నము వేయిచూ ఉండగా, అంటే దొంగ అంటే మనకు తెలుసు, కన్నము అంటే ఏంటి? దొంగతనానికి మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? అబ్బా సూపర్, మంచిగా వచ్చావు రాయా, నువ్వు ఈరోజు నీకు చక్కగా మరి అన్ని ఇంట్లో ఉన్నాయి, దోచుకోపో అంటావా? ఏం చెప్పాడు దేవుడు? దేవుని వైపు చూస్తే ఏం దొంగ వచ్చినప్పుడు ఏం చేయాలి? నెంబర్ 1 చెప్పండి, ఏం చేయాలి అంటే, దేవుడు చెప్తున్నాడు,
దొంగ కన్నము వేయుచుండగా, మన ఇంటిలోనికి దొంగ వచ్చినప్పుడు రాత్రి వేళల్లో కానీ ఎప్పుడైనా సరే దొంగ వచ్చినప్పుడు, ఓకే, దొంగ వచ్చినప్పుడు ఆ దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి ఎవరికి దొరికాడు? ఇంటోళ్ళకి దొరికిపోయాడు, రైట్? ఇంటోళ్ళ చేతిలో ఇంటోళ్ళకి దొరికిపోయాడు. ఇంటోళ్ళు బాగా చెదగొట్టారు. ఆ దెబ్బల్లో ఒక దెబ్బ తలకు తగిలింది, వాడు చచ్చాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇంటోళ్ళు మనసనంగా ఉన్నారండి, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మనసనంగా ఉన్నారు, వాళ్ళు ఏదో వాళ్ళు జీవనం ఉన్నారు. వచ్చింది ఎవరిది మిస్టేక్ ఇక్కడ? ఇటు దొంగోడిది. ఇంటిలోనికి వచ్చాడు. అలాంటి టైంలో నువ్వేం చేయాలి అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు అంటే, దొంగ కన్నము వేయిచుండగా అంటే ఇంటిలోనికి వచ్చి ఏదో హోల్ పెట్టో లేదంటే డోర్ పగలగొట్టో ఇంట్లోకి వచ్చినప్పుడు వాని కొట్టినప్పుడు, అంటే వాని కొట్టినప్పుడు ఒక దెబ్బ ఏడో చోట పడి వాడు చచ్చిన ఎడల, వానికి కొట్టిన ఎడల, రైట్, కొట్టిన ఎడల అందువలన రక్త అపరాధం ఉండదు. అంటే ఏంటి? కొట్టిన నీవు ఎందుకు కొట్టావు అని అంటే, వాడు నిన్నేడ చంపేస్తాడు అని నిన్ను నీవు కాపాడుకోవడానికి వాని కొట్టడము, ఆ కొట్టిన ఒక పొరపాటున దెబ్బల్లో కొన్ని దెబ్బలు తగిలి వాడు చనిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు చనిపోయినప్పుడు ఎవరిది తప్పంటారు? ఇంటిలో ఉన్నటువంటి వీడు వాణ్ణి కొట్టాడు. దేనికోసం కొట్టాడు అంటే సెల్ఫ్ డిఫెన్స్. దొంగలు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే అండి, ఒకసారి నేను గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, ఒక న్యూస్ విన్నాను. ఒంగోలులో సెంటర్లో ఒక ఆమె మధ్యాహ్నం ఇంట్లో ఉందట. ఇంట్లో ఉంటే ఏదో చిన్న హెల్ప్ కోసం అని వాడు అడిగి ఇంట్లో తలుపులు తీసుకొని ఒంగోలులో వాడు ఏం చేశాడంటే గొంతులో బంగారు తీసుకొని గొంతు కోసి చంపిపోయాడు వాడు. దొంగలు అందరూ ఏం చేస్తారంటే చంపే కదా పోతారు చాలా మంది. ఎవరైతే బాగుందిలే వదిలేసిపోతానని అంటారా? ఏమండి, ఒంగోలులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. నాట్ ఓన్లీ ఒంగోలు, చాలా చాలా ప్రాంతాలలో మిట్ట మధ్యాహ్నమే ఒకడు ఇంటిలోకి చొరబడి గొంతులో ఉన్న బంగారం, అమ్మగారేంటో మరి ఆ మధ్య కాలంలో బంగారు వేసేసుకొని ఉందేమో నాకు తెలియదు, వాళ్ళ దొంగలు కన్నం వేశారు. ఆ టైంలో వెళ్ళారు. ఒంగోలు నుంచి వచ్చిన పాస్టర్కి గుర్తుంటది, మిట్ట మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల మధ్య సమయంలో ఒక దొంగ ఒకరి ఇంటిలోనికి వెళ్ళి గొంతు కోసి చంపేశాడు. ఆమెను చంపి బంగారు ఎత్తుకొని పోయాడు. అవునా కదా? మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? బాగా దొంగోడు వచ్చాడు, దొంగోడి చేతిలో చచ్చిపోవాలా? క్రైస్తవులుగా మనం కూడా ఎవడైనా సరే మనల్ని కొడితే, ప్రాణం పోయేటట్టు కొడితే మనం కూడా వాళ్ళ చేతిలో బాగా కొట్టారో కొట్టరా నేను చచ్చిపోతాను అని చెప్పేసి చెప్పాలా? ఇంత ఈ విధంగా ఇంత దీనంగా చనిపోమని దేవుడు చెప్పాడా? చెప్పండి. సో ఈరోజు బైబిల్ ఏమని చెబుతుందో మనం ఆలోచన చేయాలి. సెల్ఫ్ డిఫెన్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్, ఏమంటారు, నేను గొడవల గురించి మాట్లాడట్లేదు. మనము ఊరికే ఉండే వాళ్ళని పోయి గొడవ పెట్టుకొని సువార్త నమ్మకపోతే నేను కొట్టేస్తానరా, నేను చంపేస్తానరా అని చెప్పట్లేదు, రైట్? ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, మన ప్రాణం మీదకి, ఒక మనిషిగా మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఒక దొంగ ఇంట్లోకి వచ్చేసి నిన్ను చంపడానికి ప్రయత్నం చేసిన నీవు ఆ టైంలో నిన్ను నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకునేటువంటి ఈ తరుణంలో వాడిని నీవే చిదగొట్టావు అనుకో, వాడు చచ్చాడు అనుకో, అప్పుడు దాన్ని ఏమంటారు? నీకేమి ఆ రక్త అపరాధం ఉండదు. అది దాని మీనింగ్. ఓకే, సో దేవుడు ధర్మశాస్త్రంలో చెప్తారు, సార్ ఇది మన ఇజ్రాయేలీలకి సార్, ఇది మనకు కాదు సార్, అది 12 గోత్రాలకు సార్, మనకు కాదు సార్, మోషే గారు రాశారని అంటారా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్, చాలా మంది ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్, ఒక ఉదాహరణ నేను మీకు అర్థం అవటానికి చెప్తా. అవ్వ ఆదాముకు దేవుడు ఏమని చెప్పాడు? చెట్టు పండు తినద్దు అన్నాడు, ఏదేను తోటలో. ఓకే, చెట్టు పండు తినద్దు అన్నాడు. ఇది ఆజ్ఞ వారికేనా మనకు కూడానా? చెట్టు పండు తినద్దు అన్నాడు, అది వారికేనా మనకు కూడానా? అది వారికి మాత్రమే చెందుతుంది, అంతే కదండి. ఇప్పుడు కూడా అది నాకే అని చెప్పి నా మీద వేసేసుకొని
నేను కూడా పండు తినకూడదు అని చెప్పి ఏ పండు తినకపోతే విటమిన్స్ డెఫిషియన్సీ వచ్చేసి మూలన పడిపోతారు. ఓకే, ఏ పండో ముందుగా తెలియదు, ఎలాంటి పండో తెలియదు, పండు అని రాయబడింది. మరి ఏ పండు అని తెలియకుండా ఏ పండు తినకుండా నాకే ఇది దేవుడు చెప్పాడు నేనే ఆదాము అని అనుకుంటే కష్టం. సో అప్పుడు కానీ అందులో ఉన్నటువంటి ఒక నీతి ఉంది. ఏంటి, ఏముంది అనంటే దాని వెనక ఆజ్ఞ అతిక్రమము పాపం. సో దేవుని మాటను మీరిపోవడం తప్పు. పని ఇక్కడ ఒక కమాండ్, పని ఇక్కడ కమాండ్. ఈ నీతి ఏదైతే ఉందో దేవుని ఆజ్ఞను మీరిపోవడం అది పాపం అనేది అది మనకు వర్తిస్తుందా? మనకు వర్తిస్తుంది. కానీ చెట్టు పండు తినద్దు అనేది మనకు వర్తించదు. రైట్, అర్థమవుతుందండి క్లియర్ కట్ గా? సో చెట్టు పండు తినద్దు అన్నది అవ్వ ఆదాముకు రైట్, అది మనకు వర్తించదు. దాని వెనక ఉన్నటువంటి నీతి ఏదైతే ఉందో ఆజ్ఞ అతిక్రమించకూడదు అంటేనే అతిక్రమించాడు. సాకులు చెప్పారు, సాకులు చెప్పిన తర్వాత ఈడెన్ గార్డెన్ లో నుండి బయటికి నెట్టేసి ఖడ్గాన్నే దేవుడు పెట్టాడంటే ఎంత ఘోరమైనటువంటి హృదయంగా మారిపోయిందో ఆదాముది అర్థం చేసుకోవాలా. ఖడ్గాన్నే పెట్టాడంటే దేవుడు అంటే ఏంటి, మరలా ఈడు వస్తాడు అంటే ఇట్లా మనం అనుకుంటాం కదా, ఈడు దొంగనా కొడుకు మరలా దొంగ పనులు చేస్తాడు అని మనం ఎలా అనుకుంటామో, రైట్? అలానే దేవుడు కూడా ఆదాము మరలా వస్తాడని ఖడ్గాన్ని పెట్టాడు. ఎందుకు? డిఫెన్స్. ఏమంటారు దీన్ని? డిఫెన్స్. అంతేగాని బయటికి పంపించి ఆ ఖడ్గ జ్వాలం పోయి కసక్కమని చంపేసే అని చెప్పాలా ఆయన. సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక రెండవ పాయింట్ గురించి ఆలోచించండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి పాయింట్ అర్థమైందండి. మనము చక్కగా ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో అంటే ఏంటి, మన ఇంట్లో ఉండొచ్చు, మనం చర్చిలో ఉండొచ్చు, రైట్? బాగా చెప్తున్నాను వినండి క్రైస్తవులారా, బాగా వినండి. మనం చర్చిలో ఉన్న మన ప్రాపర్టీ అది, చర్చిలో మన ప్రాపర్టీస్, చర్చిలో ఉంటేనే మనం ఈ జీవితాన్ని గడుపుతున్నాం. దట్ ఈస్ ద బిలీవర్స్ లైఫ్, దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియానిటీ. దేవునితో ఆరాధిస్తూ మంచి మార్గాన్ని, సమాజాన్ని మంచి వైపుకు మళ్లించాలి అనేటువంటిది ఏం, అంతే తప్ప మత మార్పుడులు కానీ ఇవన్నీ చేసేవారు కాదు. మతం అనేటువంటి పదాన్నే మాటలాడని వారు క్రైస్తవులు, అంతే కదా. క్రైస్తవం అనేది మతమే కాదు. రైట్, ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మన సొంత స్థలానికి, మన సొంత ప్రాపర్టీకి వచ్చి వాడెవడో వచ్చి నిన్ను కొట్టేసి చంపబోతూ ఉంటే నువ్వేం చేయాలి? ఆ టైంలో ఇలాంటి సందర్భంలో దొంగలాంటి వాడు నీ ప్రాపర్టీని కన్నం వేస్తే, ఓకే, చర్చిలో అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, నీ సొంత స్థలం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వస్తే ఆ టైంలో నువ్వు వాడిని పట్టుకొని కొట్టినప్పుడు, పట్టుకొని కొట్టి ఆ కొట్టిన సమయంలో చస్తే అనేటువంటిది ఎక్సెప్షన్స్, రైట్? అంతేగాని కొట్టి వాడిని చంపండి అని చెప్పట్లేదు, కొట్టి వాడిని చంపండి అనేది కాదు అక్కడ, రైట్? ప్రాణాపాయానికి నీ ప్రాణాన్నే తీసేస్తున్నాడు ఆఖరికి. అలాంటి సందర్భంలో సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే టైంలో ఒకవేళ వాడు చనిపోతే రక్త అపరాధం ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. అంటే అది క్యాలిక్యులేషన్ కిందకి రాదు, అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేశావు, సెల్ఫ్ డిఫెండ్ చేసుకో అని దేవుడు అంటున్నాడు, ప్రాణాన్ని కాపాడుకో అంటున్నాడు. ఇది ఇజ్రాయేలీలకే కాదండి, ప్రపంచంలో ఉన్న తన బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు చెబుతున్న మాట. దీని వెనుక నీతిని మనం గ్రహించాలి. అది ఎవరికి చెబుతున్నారు అనేది అది అవ్వ ఆదాము పండు లాంటి స్టోరీ, రైట్? దాని వెనక ఉన్న నీతి ఏంటి అంటే సెల్ఫ్ డిఫెన్స్ మనకు ఉండాలి, అది నీతి అక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు రెండో పాయింట్ చెప్తాను. ఇప్పుడు దొంగోడు ఇంటికి వచ్చాడు. దయచేసి మూడో వచనం చదవండి, 20 చాలా బాగుంటుంది ఇది. 22 వచనం. సూర్యుడు ఉదయించిన తర్వాత రైట్, వాని కొట్టినడలా వానికి రక్తాపరాధం ఉండును, వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను, వానికి ఏమీ లేకపోయినా ఎడలా వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలను. రైట్. ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఇక్కడ ఏంటంటే సూర్యుడు ఉదయించేశాడు అంటే ఏంటి, నీ ఇంట్లో దొంగతనం చేశాడు, ఎవడో గోల్డ్ కొట్టేశాడు, 1 లక్ష రూపాయలు కొట్టేశాడు. అది తెల్లారిన తర్వాత నీకు తెలిసిందే, అర్థమవుతుందా? బీరువాలన్నీ చెక్ చేసేసుకున్నారు, లేదంటే ఏవో ఇంట్లో ఉన్న అది చెక్ చేసుకున్నారు, నీ ఇంట్లో బంగారు పోయింది. ఫస్ట్ కేసు అర్థమైంది. సెకండ్ కేసు ఏంటంటే నీ ఇంట్లో బంగారం ఉంది, అది నీకు తెలియలే, రాత్రిపూట ఉదయం లేస్తేనే తలుపులను తెచ్చిన, వామ్మో ఏందిరా దొంగనాలు ఎవడో ఎత్తుకోపోయాడని చెప్పేసి నువ్వు చూసావు. అయితే
నువ్వు వెతికితే దొంగ దొరికిపోయాడు మీ ఏరియాలోనే. అరే నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా దొంగ అని అంటే వాడు దొరికిపోయాడు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో నువ్వు వెళ్ళి వాడిని కొట్టాలా? దేవుడు ఏమంటున్నాడు? ఇలాంటి సందర్భంలో వాడిని నువ్వు వెయ్యి చంపాలా? నో 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 నో. దేవుడు ఏమంటున్నాడంటే నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకో. అలాంటి సందర్భంలో పొరపాటున ఏమైనా జరిగితే అది రక్తాపరాధం ఉండదు. ఇప్పుడు సూర్యుడు ఉదయించిన తర్వాత దొంగోడు ఆల్రెడీ నీ ఇంట్లో దొంగతనం చేసేసి వెళ్ళిపోయినప్పుడు వాడు దొరికినచో నువ్వేం చేయాలి అని అంటే వాడిని కొడితే కానీ, అంటే వాడిని కొట్టినా వాడిని వాడిని వచ్చేటట్టు ఏం చేసినా కూడా రక్తాపరాధం ఉంటుంది, నీకు లెక్కలు ఉంటాయి, నువ్వు కొట్టకూడదు వాడిని అని అంటున్నాడు. ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే సూర్యుడు దించిన తర్వాత వాడిని కొట్టినట్లా వానికి రక్త అపరాధం ముండును అంటే ఏంటి? ఆ కొట్టిన ప్రతి లెక్కకు నీకు ప్రాబ్లం అవుతుంది, కొట్టకూడదు అంటే ఏంటి? కొట్టడం అంటే ఏంటి? ప్రాణం తీసివేయకూడదు వాడిని. అలాంటి వారిని భయంకరంగా శిక్షించి ప్రాణం తీసేయకూడదు, రక్త అపరాధం ఉండును కనుక రక్తం చెల్లించే పని చేయొద్దు. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను. అంతే సింపుల్. వాడు దొంగతనం చేశాడండి, నీకేం హాని చేయలేదు, వాడు వెళ్ళిపోయాడు, అప్పుడు రిటర్న్ ఏం చేయాలి? వాడు ఆ సొమ్ము చెల్లించాలి, నీకు చెల్లించేసేయాలి. వానికి ఏమీ లేకపోయినా ఈ దొంగలు ఏం చేస్తారు? రాత్రికే ఎక్కడెక్కడో మార్గాలు దాటిచ్చేస్తారు కదా. అలాంటి ఏమీ లేని ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మ బడవలేను అంటే వాడు ఆ దొంగతనం చేసినందుకు గాను వాడు కష్టపడో నష్టపడో ఏదో రకంగా వాడు దానిని నీకు చెల్లించవాలను. అంతే, ఏది కూడా అపహరింపకూడదు. అది నెంబర్ 1 కేస్ సెల్ఫ్ డిఫెన్స్. నెంబర్ 2 దొంగని ఏ విధంగా డీల్ చేయాలో ఉదయం అయిన తర్వాత. రైట్, మనం మాట్లాడుతున్న పాయింట్ నెంబర్ 2, సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సెల్ఫ్ డిఫెన్స్. రైట్, ఇప్పుడు నిర్గమకాండము 32వ అధ్యాయం 27వ వచనంలోనికి వెళ్దాం. త్వరగా వెళ్దాం. చదవండి పాస్టర్ గారు, బాగా వినాలి. ఇది నేను బైబుల్ క్లాస్లో చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, అన్ని పాఠాలు పక్కకు పెట్టి ఈ పాఠం చెప్పడానికి గల కారణం ఏంటంటే మనకు ఈ విధమైనటువంటి నాలెడ్జ్, ఈ విధమైనటువంటి ఐడియాలజీ, ఈ విధమైనటువంటి మెథడాలజీ బైబుల్లో దేవుడు ప్రపంచానికి రాసిచ్చాడండి. చాలా మంది ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఉపయోగించుకుంటున్నారు. అలాంటి ఉపయోగించుకుంటున్నటువంటి దేశాలు, ఎన్నో దేశాలు బాగుపడ్డాయి. సెల్ఫ్ డిఫెన్స్, తన ప్రాణాలను కాపాడుకునేటువంటి పద్ధతి, అది బైబిల్ నుండే వచ్చిందండి. దేవుడు అన్యాయంగా అక్రమంగా ఎవరిని కొట్టద్దు అని అన్నాడు. ఎవరిని అక్రమంగా ఎవరిని అన్యాయంగా బాధ పెట్టద్దు, హృదయం నొప్పించేటట్టు కూడా మాట్లాడొద్దు అన్నాడు. ఇలాంటి తరుణంలో ఒక క్రూరమైనటువంటి మృగాలు మనుషుల మధ్యన ఉన్నటువంటివి మన మధ్యకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలయ్యా? ప్రపంచంలో ది గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ లా ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ ద లా ఆఫ్ గాడ్. అది మన చేతిలో ఉంది. మనకు కదా తెలియాల్సింది ఏదైనా. మనమే ఏమి తెలియకుండా సైలెంట్గా వచ్చావా, సిదగొట్టరా, చంపేస్తావా, చంపేరా, నా ఆస్తి లాగేసుకొని పోతా, లాగేసేసుకొని పోరా, నా ఇంట్లో పిల్లలు ఉన్నారా, కొట్టేస్తావా, చంపేస్తావా, చంపేసేరా అని అనుకుంటావా? అని ఆ విధంగా చనిపోమని అన్నాడా? దేవుణ్ణి నమ్మినందుకు, క్రైస్తవులుగా క్రీస్తును నమ్మినందుకు వేరే వాడు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ కొట్టి చంపుతుంటే అలా చనిపోవమని దేవుడు చెప్పాడా? అంత దీనంగా ఉంటుందా క్రైస్తవం అంటే? నో. క్రైస్టియానిటీ మీన్స్ జీసస్ సే దట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లా. చూద్దాం 32వ అధ్యాయం 27వ వచనం నిర్గమకాండ. అతడు వారిని చూచి, చదవండి ఎవరైనా. వారి పేరు మనుషులలోనూ లేకుండా చేసేదని అనుకుందును. వారు విరోధులు నిజము గ్రహించకుందురేమో అని, ఎంత యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమి అని వారు అనుకుందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. నిర్గమకాండము 32వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా ఉంది. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకుని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవల్లని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను.
ఇది వ్రాతపూర్వకంగా మనకు అప్లై అవ్వదు. ఇందులో ఉన్న ఎసెన్స్ ఏంటి అని అంటే, కత్తులు కట్టుకొని పోయి సహోదరులు చంపడం అనేటువంటిది అక్కడ సందర్భం ఏంటి అంటే, దేవుని యొక్క లాను, దేవునికి తిరస్కారంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి స్క్రిప్చురల్ గా లిటరల్ గా వాళ్ళకి చెప్పాడు. అయితే ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏంటి అని అంటే, ఇందులో ఉన్న నీతి ఏంటి అని అంటే, సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటిది ఉండాలి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళొచ్చు. అంటే ఏంటి? కత్తిని నడుము కట్టుకో అంటే ఎందుకు కట్టుకోవాలి అంటే గొడవ పడ్డానికా? కాదు. ఎందుకు అంటే నీ ప్రాణాలు రక్షించుకొనుట కొరకు. ఇది పాయింట్. మీరు మొత్తం ఆ చాప్టర్ అంతా చదివితే మీకు అర్థమవుతుంది. తర్వాత 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము ఇక్కడ షమ్మా గురించి చెప్పాడు. ఆయన ఏ విధంగా సెల్ఫ్ డిఫెన్స్ చేశాడో చెప్పాడు. మనం ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న ఒక 1-2 రెఫరెన్స్ తీసుకొని న్యూ టెస్ట్మెంట్ లోకి వెళ్దాం. ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తే చాలా రోజులు అవుతుంది, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఓకే, 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. ఇతని తరువాత వారు ఎవరనగా, హరారీయుడగు అగ్గే కుమారుడైన షమ్మా, ఫిలిస్తీయులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేకపోయిరి. 12వ వచనం. అప్పుడు అతడిప్పుడు ఆ చేని మధ్య నిలిచి ఫిలిస్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. ఎస్, ఆమేన్. ఇక్కడ ఆలోచన చేయండి. ఇక్కడ షమ్మా అనేటువంటి ఆయన, ఇతని తర్వాత వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిస్తీయులు ఏం చేశాడ? ఫిలిస్తీయులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. ఫిలిస్తీయులు చాలా గుంపులుగా ఉన్నారు, వామో చంపేస్తారా అని చెప్పేసి పారిపోయాడు. చాలా మంది పారిపోయారు. అయితే ఈ షమ్మా ఏం చేశాడంటే, అప్పుడు ఇతడు షమ్మా అనేటువంటి అతడు హరారీయుడకు ఆగే కుమారుడు అయిన షమ్మా, అప్పుడు ఇతడు ఆ చేని మధ్యలో నిలిచి ఫిలిస్తీయులు చూసి అందరు పారిపోయారే, వాళ్ళు చంపేస్తారే మమ్మల్ని అని అనుకొని ఆయన కూడా పారిపోవచ్చు. కానీ ఏం చేశాడు అనంటే, అప్పుడు ఇతడు ఆ చేని మధ్యన నిలిచి ఫిలిస్తీయులు దాని మీదికి రాకుండా, ఆయన చేని మీదికి రాకుండా, ఆయన ప్రాపర్టీస్ మీదికి రాకుండా, వారి జనముల మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలగజేసెను. మరలా చెప్తున్నాను, ఈ రెఫరెన్స్ లో ఇది స్క్రిప్చురల్ గా అంటే అక్షరమును బట్టి తీసుకోవద్దు. ఇందులో ఉన్న నీతి ఏంటి అని అంటే, షమ్మా సెల్ఫ్ డిఫెన్స్ చేసి తన ప్రజలను కాపాడుకున్నాడు. షమ్మా ఎందుకో, లేదంటే చంపేస్తారు చేలు మధ్యలోనే. అదవుతుందా? ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఏం చేశాడు షమ్మా అంటే, సెల్ఫ్ డిఫెన్స్ చేశాడు. రైట్? సో అప్పుడు నిలబడి ఆ అలచందుల చేనులో నిలబడి వారిని అందరినీ వెళ్ళగొట్టాడు. ఆ వెళ్ళగొట్టే విధానంలో పోయే వాళ్ళందరూ పోయారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మనం న్యూ టెస్ట్మెంట్ లోకి వద్దాం. రైట్? ఇక ఓల్డ్ టెస్ట్మెంట్ లో చాలా ఉన్నాయి. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనకు సెల్ఫ్ డిఫెన్స్ గురించి చెప్పబడిందా లేదా అనేది కొన్నింటిలో మచ్చుకు 1-2 చెప్పాను. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ లో చూద్దాము. న్యూ టెస్ట్మెంట్ అందరూ ఓపెన్ చేసి చూడండి. లూకా సువార్త అందరూ తీయాలి రెఫరెన్స్. రైట్? లూకా సువార్త 22వ అధ్యాయము 35 నుండి 38 వరకు చదవండి. చాలా క్లియర్ కట్ గా చెప్తాను నేను. లూకా సువార్త 22వ అధ్యాయము 35వ వచనం నుండి 38వ వచనం. మరియు ఆయన, నేను మిమ్మును సంచియు జాలయు చెప్పులను లేకుండా పంపినప్పుడు
మీకు ఏమైనాను తక్కువైనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనేది. అందుకు ఆయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఆయన అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడినని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఎలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుతున్నదని మీతో చెప్పుతున్నాను నేను. వారు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఈ సందర్భంలో ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా అందరిని మిషనరీ కోసం పంపిస్తున్నాడు. ఎవరిని? శిష్యులను మొట్టమొదటిగా బ్రాండ్ న్యూ డిసైపుల్స్ ని మినిస్ట్రీ కోసం పంపిస్తున్నాడు. సువార్త కొరకు పంపిస్తున్నాడు. సువార్త కొరకు పంపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఏం చెబుతున్నాడు అనంటే, ఆయన సంచియు జాలియు చెప్పులు లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారు ఏమి తక్కువ కాలేదన్నారు. అందుకు ఆయన ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులారు అంటే, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను. సంచి గలవాడు సంచి, జాలె ఉన్నవాడు జాలె తీసుకొని పోవలను. మధ్యలో ఇదేంటిది? కత్తి లేనివాడు తన బట్టలు నమ్మి కత్తి కొనుక్కొనవలను. ఎందుకు? బైబుల్ కదా, దేవుని వాక్యం కదా పెట్టుకోవాల్సిందే. కత్తి అంటే అని ఇట్లా చెప్తావు, ఇన్ని రోజులు మీ ప్రేమ మార్గాన్ని చూసాము అని చెప్పేసి అనొచ్చు. వీళ్ళంతా తెలివిపరులు అంటే ఏమంటే బాగా ఆలోచన చేయండి. వీళ్ళంతా తెలివిపరులు బాగా చూడండి. ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ వారు కత్తి లేనివాడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళకి చెప్తున్నాడు, కొత్తగా మిషనరీ కోసం మినిస్ట్రీ కోసం పోతున్నటువంటి వాడు. కత్తి లేనివాడు తన బట్టల నమ్మి కత్తి కొనుక్కొనవలెను. కత్తిని ఏమంటారు? ఖడ్గము అంటారు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు దేని ప్రవేశపెట్టాడు? ఆదామును ఏదేను తోటలోనికి రాకుండా ఖడ్గ జ్వాలలు. రైట్, అదే ఖడ్గ జ్వాలము. ఖడ్గమునే దేవుడు పెట్టుకో. ఎందుకో పోయి ఖడ్గం తీసుకొని ఫైటింగ్ చేయండిరా, యుద్ధాలు చేయండిరా, సైలెంట్ గా ఉన్నని కొట్టండిరా, లేకపోతే ఆ ఖడ్గం తీసుకొని ఎవరైతే సువార్త వినరో వారిని ఖడ్గం గొంతు మీద పెట్టేసి లేదంటే బెదిరించి సువార్త చెప్పండి అని చెప్పాడా? అందుకు కాదు. ఎందుకు చెప్పాడయ్యానంటే సెల్ఫ్ డిఫెన్స్. మీరు సువార్త చేసేటప్పుడు ఏ పిచ్చి కుక్కనా వచ్చి కరవచ్చు. ఏ పిచ్చి కుక్క? అది ఒరిజినల్ పిచ్చి కుక్క కావచ్చు, మనిషి రూపంలో ఉన్నటువంటి పిచ్చి కుక్కలో ఈ యొక్క సేవకులను కరవచ్చు. కనుక సెల్ఫ్ డిఫెన్స్ కత్తి పెట్టుకో. జాల ఉందా? సంచి జాల పెట్టుకో. ఓకే కానీ నీ బట్టలమ్మి కూడా నీవు కత్తి కొనుక్కో అన్నాడంటే, నీకు బట్టలు లేకపోయినా పర్లేదు కానీ ఏముండాలంటే నీ దగ్గర కత్తి ఉండాలంట. అంటే కత్తి ఎందుకయ్యా కత్తి ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అంతేగాని గొడవ పడ్డానికి కాదు, వేరే వాళ్ళకి కొట్టడానికి కాదు, ఇంకోడానికి కాదు. ఈ క్రూర మృగాలు, ఈ భయంకరమైనటువంటి క్రుయాలిటీ నేచర్ కలిగినటువంటి ఈ మానవ తత్వంలో ఉన్న మనుషులుగా గుర్తించకుండా సేవకులుగా సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి వెళ్తున్న తరుణంలో ఈ భయంకరమైన కుక్కలు వస్తాయే, ఈ కుక్కల నుండి మీరు బయటపడాలి. అంటే పెట్టుకో సెల్ఫ్ డిఫెన్స్. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారండి, మన రక్షకుడు మన దేవుడు ఆయనే చెప్తున్నాడు. ఎందుకు? సెల్ఫ్ డిఫెన్స్. అంతే. ఇప్పుడు దీన్ని గ్రహించినటువంటి వీరు ఎంత ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారేమో చాలా సీరియస్ గా చెప్తున్నాడు. ఏంటి? మీ దగ్గర కత్తులు లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒకటి అమ్మి కూడా కత్తులు కొనుక్కోండి. ఎందుకంటే మీరు కొత్తగా బ్రాండ్ న్యూగా సమాజంలోకి వెళ్తున్నారు, మరి సువార్త చెప్పాలి కదా, వెళ్ళాలి. అదే సువార్త ఆరంభం ఈ రోజు మనకు అందరికి వచ్చింది అని అంటే, దట్ ఈస్ ద ఇనిషియల్ స్టెప్స్ ఆఫ్ ద మిషనరీ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ అది. రైట్. ఇప్పుడు 38వ వచనంలో 39వ వచనం చదవండి. వారు అనగా శిష్యులు. 39 చదవండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా
శిష్యులు ఆయన వెంట వెళ్ళేది. 1 minute 39 అంటే 22వ లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం. అవును సార్, అదే చదువుతుంది. అంతేనా? మరి మా అదే బైబిల్ సార్. ఎలా ఉంది? వారు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నావనగా. ఇదేనండి అందరూ చూడండి. అది 38 సార్. లేదు, 38 ఉందా? మీకు 39 ఏముంది? 39 వారు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా. 39లో అదే ఉందా? 39లో 39లో తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా. ఓకే, అయితే మేబీ మన న్యూ వర్షన్ లో 39ని ఇందులో పెట్టారు, 40లో దాన్ని పెట్టారు, రైట్? అంటే ఇప్పుడు 38, 39 కలిపి ఉంటాయి మీకు బైబిల్లో, అంతేనా? లేదు, విడిగానే ఉన్నాయి. సరే, అరే వారు ప్రభువా ఇక్కడ చూడండి, వారు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా ఏ రెఫరెన్స్ లో ఉందండి? 38 సార్, 38. ఓకే, నాకు 39లో ఉంది. ఓకే, హవెవర్ మేబీ ఈ న్యూ వర్షన్స్ లో లేదా అంటే న్యూ ప్రింటింగ్స్ లో ఏమైనా ఒకవేళ ఉండొచ్చు. లెట్ us see, అది మనం తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫర్ దట్. హవెవర్ వి సీన్ దట్ 38, 39. అయితే 38, 39లోనే మనకి ఇక్కడ ఏముంది? ప్రభువా ఇదిగో ఇక్కడ ప్రభువా వారు అన్నారు, శిష్యులు అన్నారు, ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా. అంటే వాళ్ళకి ఎలా తెలిసింది? ముందుగానే కత్తులు పెట్టుకొని వచ్చారు అని అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాళ్ళు. అర్థమవుతుందని పాయింట్. పాత నిబంధన గ్రంథంలో మోషేల ద్వారా దేవుని మాటలు విన్నటువంటి వాళ్ళు తెలుసు, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ తెలుసు కొంతవరకు. మనం మా ప్రభువు చెప్తాడో లేదో అని అట్లా అలా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు కదా మరి. అప్పటికప్పుడు దాగుడు మూత లాంటి టైప్ లో తీసుకొని వచ్చారు. అవేవా వారికి ఏం తెలుసు అని అంటే ధర్మశాస్త్రం తెలిసిన వారిలా అయితే తీసుకొని వచ్చారు. ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. చాలు 2 కత్తులు ఉన్నాయా? ఇట్స్ అన్న ఓకే అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారండి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. ఇది మినిస్ట్రీ పరిచర్య విధానంలో మనం చేయవలసినటువంటిది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం కత్తి పెట్టుకోమని యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు. నేను వస్తాను, ఇంకా డెప్త్ లోనికి వస్తాను ఇప్పుడు. ఓకే, ఇంకొంచెం డెప్త్ లోనికి వస్తాను, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఓకే యేసుక్రీస్తు ప్రభుల వారు పైన అక్కడ ఉన్నటువంటి పైన గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి ఆ రోమా గవర్నమెంట్ లో, రోమా సామ్రాజ్యంలో ఏం జరిగింది అంటే కత్తులు ఎవరు కూడా పెట్టుకోకూడదు. బాగా వినండి, కత్తులు ఎవరు పెట్టుకోకూడదు, మీ దగ్గర ఉండకూడదు, మీరు అది ఇది అని చెప్పేసి వాళ్ళు లాగేసుకొని గవర్నమెంట్ ఆ విధంగా ప్రజలందరినీ బాగా భయపడిచ్చేసి లేకపోతే ఈ విధంగా గ్రిప్ లో పెట్టుకోవాలని అనుకుంది అక్కడ రోమా ప్రభుత్వంలో. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మరి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంటారా? మీరు కాంటెక్స్ట్ లోకి వెళ్తే అర్థమవుతుంది. కాదు, అక్కడ దేవుడు చెప్పినది ఏంటంటే ఎవరైనా సరే ప్రాథమికమైనటువంటి ఈ యొక్క ప్రాణ రక్షణ అనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి ఆ రోమా గవర్నమెంట్ ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఇది చాలా అవసరం, వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, డిసీవింగ్ చేస్తున్నారు. ఆత్మరక్షణ లేకుండా మిమ్మల్ని వెంటాడి చంపేయాలని అనుకుంటున్నారు. కాబట్టి సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే. అందరికి ఇది అర్థం అవ్వాలి, రైట్? ఇప్పుడు ఇక్కడ నుండి మనకు ఒరిజినల్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ టీం మెంబర్స్ ఎవరైనా ఫాలో అయ్యారా లేదా? ఏ టీం మెంబర్స్ ప్రాక్టీస్ లో పెట్టారా లేదా అని అంటే దాని దగ్గరికి వద్దాం. ఓకే, దాని దగ్గరికి మనం డిస్టర్బ్ అవుతాం సార్. 1 minute. ఓకే, ఛానల్ డిస్టర్బ్. ఇప్పుడు రైట్ ఇప్పుడు ఓకేనండి. ఓకే సార్, రైట్. సో ఇప్పుడు మనం చూడవలసినటువంటిది ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దగ్గర మనం ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర మనం ఉన్నటువంటి మనము
వీళ్ళ టీం మెంబర్స్ అంటే ఎవరో వీళ్ళ టీం మెంబర్స్, వీళ్ళ మినిస్ట్రీ పరిచర్యలు 12 మంది కదా, మరి వీళ్ళు శిష్యులకు చెప్పాడు కదా, వీళ్ళ టీం మెంబర్స్ ప్రాక్టీస్ లో పెట్టారా లేదా అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఎస్, మత్తయి సువార్త మత్తయి సువార్త 26వ అధ్యాయం 50 నుండి 54 వచనాలు దయచేసి చదవండి. యేసు చిలికాడ నువ్వు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వాడు దగ్గరకు వచ్చి యేసును బలవంతంగా పట్టుకొనిరి. అంతటా యేసుతో కూడా ఉన్నవారు ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించుదురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన పక్షమున ఆయన 12 సైన్య వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నాకు పంపడనియు నీవు అనుకుంటున్నావా? అంతేనా సార్? 54. ఓకే 54 వరకు చదివారు కదా. నేను వేడుకొనిన పక్షమున ఇలాగూ జరగవలెనను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. రైట్. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మనమేమో ఇంతకుముందు యేసుక్రీస్తు కాంట్రవర్సరీ చెప్తున్నారు, రైట్? కాంట్రవర్సీ అక్కడేమో యేసుక్రీస్తు ప్రభుల వారు కత్తి పెట్టుకోమన్నారు సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ఇక్కడేమంటున్నాడు 52వ వచనంలో యేసు కత్తి వరలో పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తితోనే నశింతురు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు అట్లా అన్నారు? బాగా ఆలోచన చేయాలి. అక్కడేమో కత్తి పెట్టుకోమన్నాడు, ఇక్కడేమో కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించుదురు అన్నాడు. అంటే మీరు అందరూ కత్తులు పట్టుకోండి, మీరు కత్తులతోనే నశించడం నాకు ఇష్టమని ఆయన ఇష్టమా? అట్లన రాదు. ఎందుకంటే ఆయన లెక్క చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరలా నేను రిపీట్ చేస్తున్నాను, ఓకే? సో చాలా మందికి ఈ రెఫరెన్స్ గుర్తొచ్చి ఉండొచ్చు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చంపబడతాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తారు అని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు. అందుకనే చాలా మంది క్రైస్తవులు ఏది కూడా పెట్టుకోరు. ఓకే, అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు మరి అక్కడ చెప్తున్నారు, ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇక్కడ వద్దంటున్నారు? ఎక్కడ పట్టుకుంటే చేస్తారని అన్నాడు అని అంటే మరలా రిపీట్ చేస్తున్నాను, డోంట్ వరీ అబౌట్ దాట్. కత్తి పట్టుకొని మీరు అందరూ ఖడ్గాలు పట్టుకోండి, మీరు కత్తితోనే నశించడం అనేది ఆయనకి ఇష్టమా అంటే అట్లా అనకూడదు, అది ప్లాన్ కానే కాదు. అయితే మరి ఏంటి ఇంటెన్షన్? మనకు అర్థం అవ్వాల్సినటువంటి పాయింట్ ఏంటి ఇక్కడ అంటే నేను ఇప్పుడు చెప్తాను, వినండి, బాగా వినండి. రైట్, కమ్ టు ది పాయింట్. 50 వచనం నుండి మనం చెలికాడ, రైట్, చెలికాడ నీవు చేయవచ్చినది చేయుమని, చెలికాడ నీవు చేయవచ్చునది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దగ్గరకు వచ్చి ఆయన మీద పడి అంటే ఒక క్రౌడ్ ఆఫ్ పీపుల్ కేమ్ అంటే యేసుక్రీస్తు మీద పడ్డారు. అమ్మమ్మ పడ్డారు అనగానే ఒక వీరుడు కత్తి తీసిన కొసక్కమని చెవి నరికాడు అంతే. ఎవరైనా పేతురు గారు ఉన్నారు పెద్ద. ఏంటి మరి మా 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 నాయకుడిని చంపడానికి వస్తారా మీరు అని చెప్పేసి. అయితే చెవి నరకగానే ఇదిగో యేసుతో కూడా ఉన్నవారు ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి, ప్రధాన యాజకుని దాసుని ఏం చేశాడట? పంచిచ్చాడు. పంచిచ్చి పట్టుకొని చెవి పట్టుకొని నరికేశాడు. ఏంటిది ఇక్కడ? ఈ ముడిని విప్పడం ఎలా? దీన్ని అర్థం చేసుకోవడం ఎలా? అది మనకు కాదంటారా? అట్లనకూడదు. అది మినిస్ట్రీ పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటిదే. మరి ఇది తీసుకుందామా? రైట్, ఇది తీసుకుందాం, దాన్ని వదిలేయకూడదు. దీన్ని వదిలేద్దామా? అట్లనకూడదు. దీన్ని వదిలేస్తే ఎట్లా? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చంపబడతాడు అంటున్నాడు.
ఏంటి, ఎలా ఈ ముడి విప్పడం ఎలా? ఈ ముడి విప్పడం ఎలా అని అంటే ఇక్కడ బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చంపబడతాడు. అంటే కత్తి పట్టుకొని నీవు నీ ప్రతీకార చర్యలను తీర్చుకుంటే, మరలా చెప్తున్నా, కత్తి పట్టుకొని నీ ప్రతీకారం ఏంటి? ప్రతీకారం అంటే రివెంజ్. వాడు నన్ను ఇట్లా అంటాడా, నాకు కత్తి తీసుకొని పోయి కసక్కమని పొడితే, ఇలాంటి కోపాలు, ఆవేశాలు, దగలు, వీటన్నింటికి చోటునిచ్చి దాన్ని కత్తిని వాడి ఒక మనిషిని చంపితే అలాంటి చంపేటువంటి వాడు కత్తితోనే చస్తాడు అనేటువంటిది ఆయన ఉద్దేశం. అర్థమవుతుందండి ఇప్పుడు పాయింట్? ఒక మనిషి కత్తిని వాడుకోవాలి అంటే అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం కాపాడుకో, స్వీయ రక్షణ కోసం కాపాడుకో, ప్రాణ రక్షణ కోసం కాపాడుకో. చర్చిలో కూర్చొని ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాడెవడో కండువ తగిలించుకొని వస్తాడండి. వాడు వచ్చేసి ఆ చర్చిలో ఉన్న ప్రాపర్టీని ఎన్ని లక్షల రూపాయలు పాపం ఆ ధ్వంసం చేసేస్తాడు. ఒక కీబోర్డ్ కొనటానికి ఎన్ని రాత్రుల ప్రార్థన, ఎంత కష్టార్జితం. ఒక తబాలా కొనటానికి, లేదంటే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్స్ కొనటానికి చర్చిలో ఎంత కష్టం అయితే, అదంతా ఎందుకంటే చర్చి కట్టడానికి ఎన్ని రోజుల కష్టము, ఎన్ని రోజుల ఉపవాసము, ఎన్ని రోజుల ఈ యొక్క త్యాగము, ఎంతమంది రక్తము దాని వెనక ఉంటుందండి. అలాంటి చర్చిలు కూల్చేస్తుంటే చేతులు కట్టుకొని బాగా కొట్టేసి అని చెప్పేసి అంటావా? ఏం చేయాలి? వాట్ ఈస్ యువర్? ఐఎమ్ నాట్ సేయింగ్ ఏ విధమైనటువంటి ప్రేరణకు గురి చేయట్లేదండి. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ జీసస్ క్రైస్ట్ స్టేట్. ఆయన ఏమంటున్నాడంటే, ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ యూ టు గో అండ్ ఫైట్ విత్ దెమ్. మీరు వారి దగ్గరికి వెళ్ళి గొడవ పడాలని నేను చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభువులు ఏమంటున్నారంటే, నీ ప్రాపర్టీని కాపాడుకో, నీ ఆస్తిని కాపాడుకో, నీ ప్రాణాన్ని కాపాడుకో. దీనికోసం నువ్వేం చేయాలి? సెల్ఫ్ డిఫెన్స్ పెట్టుకోవాలి. ఏంటి సెల్ఫ్ డిఫెన్స్? స్టార్టింగ్ ఫ్రమ్ ది నైఫ్ అన్నాడు, స్టార్టింగ్ ఫ్రమ్ ది స్వాడ్ అంటే కత్తి, ఖడ్గము, కత్తి పెట్టుకో అన్నాడు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అంతేగాని చెడు ఉద్దేశం కోసం కాదు అన్నాడు. అంటే ఏమై ఇక్కడ మనం సెల్ఫ్ డిఫెన్స్ చేయాలి. మనకు సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటిది చాలా 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 అవసరం అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చంపబడతాడంటే, నీవు ఓనుగా ఇక్కడ ప్రతీకార చర్యలు, కోపము, ఆవేశము, దగ ఇలాంటివి ఏవైనా ఉంటే అలాంటి వాటితో నీవు నీ జీవితంలో ప్రతీకార చర్యలు తీర్చుకోవడానికి ఖడ్గాని వాడితే కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు. అయితే మరలా ఇదే సిచ్యువేషన్ లోనికి వస్తా. ఈ సిచ్యువేషన్ లోనికి మరలా ఏంటి అని అంటే, పేతురు గారిని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వద్దు అన్నాడు? అక్కడ పేతురు గారు చేసినది ఏదైనా ఉంది అని అంటే ఆయన చేసినది సెల్ఫ్ డిఫెన్స్ కోసమే. ఎందుకంటే నా నాయకుడిని వచ్చి చంపేస్తారు అన్నాడు. సెల్ఫ్ డిఫెన్స్ చేశాడు. అది రైట్ ఆ రాంగ్ అంటే రైటే. మరి అయితే ఆ సెల్ఫ్ డిఫెన్స్ ని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు ఆపారు? దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం ఆపాలనా లేదంటే కంటిన్యూ చేయాలనా? యేసుక్రీస్తు ప్రభువుల వారు సెల్ఫ్ డిఫెన్స్ ని పేతురు గారిని వద్దు అని ఎందుకన్నారు? చూడండి, ఇప్పుడు చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 7 నుండి 23 వచనాల వరకు చూడగలిగితే, యోహాను సువార్త 18వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చూడగలిగితే ఈ యొక్క అధ్యాయంలో కూడా అదే ఉంటుంది. ఓకే, ఇక మనం చదువుకుంటూ వెళ్తే చాలా స్టోరీ అవుతుంది, బట్ టైం అవుతుంది. మీరు అందరూ బాగా చూడండి. అక్కడ కూడా ఇదే సందర్భమే అక్కడ కూడా రాయబడి ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటున్నారు? ఇదే మత్తయి సువార్త 50 అధ్యాయంలోనే 26వ అధ్యాయం 50వ వచనంలో మనం ఉన్నాం కదా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు 51వ వచనంలో ఏమంటున్నారంటే, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు, అంటే ఎవరు? పేతురు గారు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఈయన చేసింది ఏదైనా తప్ప అంటే సెల్ఫ్ డిఫెన్స్. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ చేయాలి. సెల్ఫ్ డిఫెన్స్ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఎస్, వాళ్ళందరూ సెల్ఫ్ డిఫెన్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నారు.
వారు ఆ యొక్క గార్డెన్ లో రైట్ ప్రార్థనలో ఉన్నారు, దేవునితో ఉన్నారు, యేసుక్రీస్తుతో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు చాలా సార్లు చెబుతూ ఉన్నారు, ఇదిగో నా సమయం ఆసన్నమైనది, నేను వెళ్ళవలసి ఉంది అంటే. ఇలా స్వార్థ పరిచర్యలో ఉంటే అలాంటి సందర్భంలో దొంగలు వచ్చారు అని ఆ దొంగలు యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకొని పోయి మీద పడి చంపేస్తారని ఆయన ఏం చేశాడంటే కత్తి దూశాడు. ఎందుకు? సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేశాడు, అంతేగాని ప్రతీకార చర్య కాదు. పేతురు గారిది రైతే. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు మళ్ళీ యూటర్న్ ఇచ్చాడు? ఇది మనకు పాయింట్ తెలియాల్సింది. ఏంటి అని అంటే వద్దు అన్నాడు. ఏమని అన్నాడు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు అంటే ఆయన చెప్పడానికి ఉద్దేశం ప్రతీకార చర్యలు వద్దు, అలాంటి ప్రతీకార చర్యలు మనం తీర్చుకుంటే, ఎవరైనా ఇలాంటిది తీర్చుకుంటే వాడు దానితోనే చస్తాడు అని అన్నాడు. అయితే ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, మరలా యేసు ఏమని చెప్తున్నాడు 52వ వచనంలో చూడండి. ఇప్పుడు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు? కత్తి వద్దు, కత్తి పడే దూరం పోయి, ఈ రోజు నుంచి మీరు అసలు ఏమొద్దు అని అంటున్నాడా? 52వ వచనంలో చూడండి, చదవండి దయచేసి ఎవరన్నా. యేసు, నీ కత్తి వరలు తిరిగి పెట్టుము, కత్తి పట్టుకోనము వారందరూ కత్తి చేతనే నశించుదురు. రైట్, కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశించుదురు అనేది ఆలోచన యేసుక్రీస్తు ప్రభుల వారిది. ఏంటి అని అంటే అది రైట్. యేసు నీ కత్తి ఎక్కడ పెట్టుకోమన్నాడు? వరలో. వర అంటే ఏంటి? వరండలో పరేయడమా? తీసి పడే, అసలు దాన్ని ముట్టుకోవద్దని అనడమా? ఏంటి వర అంటే? మరలా ప్యాకెట్లో పెట్టేసుకో, మళ్ళా నీ యొక్క ఖడ్గాన్ని పెట్టేటువంటి సంచి ఉంటది కదా, అదే కదా వర. ఆ వరలో ఎందుకు పెట్టుకోమన్నాడండి? ఎందుకు పెట్టుకోమన్నాడు? దాంతో పని లేకపోతే తీసి పరే అని చెప్పాలి. వరలో పెట్టుకోమంటే ఎందుకు పెట్టుకోమని చెప్పాడు? సెల్ఫ్ డిఫెన్స్ ఇంకా అవసరం ఉంది అని, సెల్ఫ్ కోసం. అయితే అక్కడ ఎందుకు వద్దన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోవలసి ఉంది. ఆయన చనిపోకపోతే నీ పాపం నా పాపం పోదు. ఆయన వాంటెడ్లుగా దొంగలకి దొరికాడు. దొంగ ముట్టు పెట్టగనక ఎస్ కమాన్ కిస్ మీ, ఐ యామ్ రెడీ టు డై. అందుకే కదండి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. రైట్, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, నేను ఈ యొక్క పాపుల కోసం చనిపోవాలి గనుక, నా రక్తము చిందించాలి గనుక, ఈ పాపాన్ని తీసివేయాలి గనుక నేను చావవలసి ఉంది అని తిరిగి నీ వరలో పెట్టుకోయా అన్నాడు. సరే, ఈ రోజు కూడా మనం ఏది ఉపయోగించుకోకపోతే మనం చస్తామని అంటే మన రక్తం వల్ల ఎవరు పాపాలను పోతాయా? మన రక్తంలో ఉండేది పాపాలే ఉంటాయి. మన పాపంలో నుండి క్షమించబడి క్రీస్తు పరిశుద్ధతలోనికి వచ్చాం. రైట్, మన రక్తంలో ఎవరి పాపాలైనా యేసుక్రీస్తులాగా పాప క్షమాపణని ఇవ్వగలవా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ప్రార్థన చేస్తే రక్షణ కలుగుతుంది. కానీ ఒక మనిషి, పలానా మనిషి అని చెప్పి ఆయన నామములో అని నీవు అడగలిగితే నీకు రక్షణ వస్తుందా? Why? Because we are sinners. We were sinners. ఒకప్పుడు పాపులుగా ఉన్నాం, ఇప్పుడు పరిశుద్ధులుగా జీవించుటకు ప్రయాసపడుతూ దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి వారు. అర్థమవుతుందంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి వరలో పెట్టుకోమన్నాడు అంటే, అయ్యో ఇదిగో పేతురు గారు, నీకు ఈ సందర్భమే మంచి సందర్భం చెప్తున్నా, నేను చావవలసిన, అప్పటికే చెప్పాడు కదండి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు కదా ఏమని, ముందుగానే నేను సబ్మిట్ చేయబడవలసి ఉంది, నేను చనిపోవలసి ఉంది కనుక పలానా వాళ్ళు వస్తారు, ఇలా వచ్చి నన్ను పట్టుకుంటారు, చంపుతారని చెప్పారు. కానీ మరి పేతురు గారు దురుసు ప్రవర్తన కదా, అట్లని చెప్పి వాళ్ళకి ఏ సందర్భంలో వస్తారనేది వాళ్ళకి తెలియదు కదా. కానీ ప్రైమరీగా వాళ్ళలో ఉండవలసింది ఏంటి? సెల్ఫ్ డిఫెన్స్. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు టీమ్ మెంబర్స్ వాళ్ళందరూ వాళ్ళ మినిస్ట్రీ పరిచర్యలో సెల్ఫ్ డిఫెన్స్ తో వాళ్ళు వెళుతున్నారు. అర్థమవుతుంది పాయింట్? వాళ్ళందరూ సెల్ఫ్ డిఫెన్స్ లోనే ఉన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ లో ఉండి సువార్త పరిచర్య చేస్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ లోనే ఉండి చాలా ప్రాంతాలకు వెళ్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ లోనే ఉండి అంటే ఏంటి? వారు ఆ కాలంలో కత్తి పెట్టుకొని ఉన్నారు. ఈ రోజు మనం కత్తిలు పెట్టుకోండి, అట్లా తిరగండి అని నేనైతే చెప్పట్లేదు, కానీ సెల్ఫ్ డిఫెన్స్ మనం చేసుకోవాలి అని అంటున్నాను. అర్థమవుతుందని పాయింట్? మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యత. సో
తర్వాత చూద్దాం. తర్వాత మనం చూడగలిగితే అదే యోహాను సువార్త 18వ అధ్యాయము రైట్ 18వ అధ్యాయము మళ్ళీ ఇదొకటి గుర్తొస్తుంది. ఏంటి సార్, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమన్నాడు కదా అని చెప్పేసి, అంతే కదండి. ఇదే మనకు గుర్తొస్తుంది. చూడండి, ఒక చెంప మీద కొడితే ఒక చెంప మీద కొడితే చచ్చిపోతారండి ఎవరైనా? ఎవరైనా ఒక చెంప మీద కొడితే చనిపోతారా? ఏమండి? ఎవరు కూడా చనిపోరు. రైట్? ఒక చెంప మీద కొడితే ఎవరు కూడా చనిపోరు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పడం అనేటువంటిది ఏంటి అని అంటే, నీలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను కనపరిచే విధానం. ప్రాణాలే పోతాయి అనుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ కావాలి. నీవు ఒక చెంప మీద కొట్టువాడు ఇంకో చెంప మీద తిప్పు అని అంటే ప్రతి ఒక్కరు ఇదే ఫాలో అవుతున్నారు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద పెట్టండి అని అంటే, ఇప్పుడు నువ్వు ఉండే ఒక ప్రాణాన్ని తీసేసి ఇంకో ప్రాణం తీయమనే ఏంటది? ప్రాణం మీదకి వచ్చినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కావాలి. ఓకే, సో మనము ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా మనం వారిని ఏ విధమైన ప్రతీకారం చేసుకోకూడదు. నాకు మీ మీద ఏ విధమైన ప్రతీకారం లేదని చెప్పడానికి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పడం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద అన్నాడు కదా. మరి యోహాను సువార్త 18వ అధ్యాయంలో నేను ఇప్పుడు ఇస్తాను చూడండి, 22, 23 వచనాలు చదవండి. యేసుక్రీస్తు ఏం చేశాడు? యేసుక్రీస్తు ఫాలో అయ్యాడా లేదో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు కదా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమని. మరి చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు దానిని ఫాలో అయ్యాడా లేదో చూద్దాం. ఆయన మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతు తన మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతుల్లో ఒకడు, ప్రధాన యాజకునికి ఎలాగో ఉత్తరం ఇచ్చుచున్నావురా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు ఇక్కడ ఏం జరిగింది? ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రొత్తులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరం ఇచ్చుచున్నావా, ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి ఆయనకని ఉత్తరం ఇచ్చుచున్నావా అని అరచేతిని తీసి టప్పమని కొట్టాడండి. యేసును అరచేతులతో కొట్టెను, ఒక దెబ్బేశాడు. రైట్? ఉత్తరం ఇవ్వనగా చెప్పగా సో హీ పామ్ ఆన్ హిస్ హ్యాండ్. అక్కడ ఏముండేనంటే he stood by struck Jesus with palm of his hand. అలా చేతితో కొడితే యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి 23వ వచనంలో. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన పక్షమున ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన పక్షమున నన్నేలా కొట్టుచున్నావనేను. క్వశ్చన్ మార్క్ వేసాడా? క్వశ్చన్ రైజ్ చేశాడు ఇక్కడ. ఏసి అరచేతితో కొడితే లేదు సార్ ఏడు కొట్టాడో మనకు తెలియదు, చెంప మీదే కొట్టాలంటావా? చెంప మీద కొడితేనే దెబ్బ, మీరు ఎక్కడ కొడితే దెబ్బ కదా. యేసుక్రీస్తును అరచేతితో కొడితే యేసుక్రీస్తు ప్రభుల వారు బాగా కొట్టాలి, ఇంకో దెబ్బ కొట్టు, నేను అందరికీ బోధ అదే చేశాను, ఇంకో దెబ్బ కొట్టు అని చెప్పాడా? ఏం చేశాడండి? ఏం చేశాడు అంటే, అందుకు యేసు నేను కాని మాటలు మాట్లాడితే, నేను ఏదైనా కాని మాట మాట్లాడిన ఎడలా ఆ కాని మాట ఏదో నాకు చెప్పు, అప్పుడు నువ్వు కొట్టేసి. మంచి మాట మాట్లాడిన ఎడలా ఎలా నువ్వు కొడతావు? ఎంత ధైర్యం రా నీకని క్వశ్చన్ చేయాలి. అర్థమవుతుందండి? చాలా మంది ఈరోజు సింపుల్ గా వస్తున్నారండి. మొన్న చూస్తున్నాను, ఏరో స్వార్థ పరిచర్య చేస్తున్నారు. వాడు ఎవడోనండి రోడ్డు మీద పోతున్నాడు, వానికి ఉన్నట్టుండే అసూయ పెరిగింది. ఆడు చెబుతున్నటువంటి, నాకు తెలిసి పాటలు పాడుతా ఉన్నారు రోడ్డు మీద, పాటలు పాడుతా చక్కగా, వాళ్ళు ఎవరికి డిస్టర్బెన్స్ చేయరండి, పాటలు పాడుతూ చక్కగా వాళ్ళే ప్రార్థన చేసుకుంటూ చక్కగా పోతా ఉన్నారు. రైట్? వెళ్తా ఉంటే వాడు వచ్చేసి కింద మీద పడిపోయి కొట్టాలా పాస్టర్స్ ని? ఎందుకు అంటే అప్పుడు యేసుక్రీస్తు గుర్తొస్తాడు. ఏమని? ఒక కుడి చెంప మీద కొడితే ఎడ చెంప, ఓకే మంచిదే, కానీ మనకు ప్రాణం మీదకి వస్తే మనం ఏం చేయాలి? ప్రాణం మీదకి వస్తే మనం ఏం చేయాలి? అక్కడ సిచ్యువేషన్స్ ను బట్టి మనం డీల్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ దెబ్బ అరచేతితో కొట్టగానే ఖడ్గాన్ని తీసి కసక్కమని నరికాడా ఆయన? ఏమన్నా అది ప్రాణం పోయే పరిస్థితి కాదు అక్కడ.
అక్కడ విషయం ఏంటంటే దెబ్బ కొట్టాడు, భరించాడు, భరించి ప్రశ్న వేశాడు. మనం ఏంటంటే ఈరోజు ఎవరైనా సరే మన సువార్తను ఆటంకపరిచిన వాడు ఎవడనైనా సరే ఫస్ట్ ఆపం, డిఫెండ్ దెమ్, ఇమ్మీడియట్లీ డిఫెండ్ దెమ్. మీరు అందరూ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా డిఫెన్స్ ను తయారు చేసుకోండి. ఎవ్రీ చర్చ్ మీరు డిఫెన్స్ ను తయారు చేసుకోండి. ఒక్కొక్కడికి ఉచ్చపడాలంతే, ఒక్కొక్కడికి చాలా భయం పుట్టాలంతే. అంటే మనం వెళ్ళి వాళ్ళని గొడవ పడతాం కాదండి, మనం ఏం చేస్తున్నాం, మనం కాపాడుకోవడానికి డిఫెన్స్ పెట్టుకుంటాం అంతే. రైట్? ఎవరితో మనము వారి హృదయాలు నొప్పించామో ఏమి చేయమో, పిచ్చి కుక్కలు కొన్ని వస్తాయి కదా, అలాంటి కుక్కలను తరిమి కొట్టడానికే ఈ డిఫెన్స్ మనకు ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు పిచ్చి కుక్క మీ ఏరియాలో వచ్చిందంటే ఏం చేసేవాళ్ళు? అమ్మో మా ఏరియాకి వచ్చింది బాబోయ్, ఎవరిని కాటేస్తుందో, ఎవరిని కాటేస్తే వాడు కుక్కలాగా అరిచి చచ్చిపోతాడో తెలియదని ఎక్కడ దొరికితే అక్కడ కర్ర తీసుకొని టప్ప 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 కొట్టేసి చంపారు. అదే అలాంటి ప్రవర్తన మనిషిలోకి వచ్చింది. అట్లనే మనుషులు మనం అలా చేయకూడదు. కానీ మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? సెల్ఫ్ డిఫెన్స్ పెట్టుకోవాలి. ఈ సబ్జెక్ట్ లోపించింది ప్రతిసారి కొట్టినప్పుడల్లా ఎవడో ఒకడు వస్తాడు, కొడతాడు. యేసుక్రీస్తు చెప్పాడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమని. అయ్యా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఇక్కడ, ఇది కనబడదా మీకు? క్వశ్చన్ డిఫెన్స్ చేసుకోండి. తర్వాత డిఫెన్స్ చేయకపోవడం వల్ల ఎలా ఉంటుందని అంటేనండి, చేతకానులు అని చెప్పేసి మొన్నటికి ప్రతి ఒక్కడు విరగబడిపోతున్నాడండి క్రైస్తవం మీద. ప్రతి ఒక్కడికి ఏమనరా, పోరా చర్చిలోకి దూరా. ఎందుకండి? చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒకడు ధైర్యంగా ఈ చర్చి మందిరంలోనికి వచ్చి చర్చిని పగలు కొడుతున్నాడంటే వాడికి ఎంత ధైర్యం! డిఫెన్స్ లేదు కాబట్టి. ఓకే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. పౌలు గారు ప్రాక్టీస్ చేశారా లేదా, ఆ తర్వాత ఇవన్నీ కూడా నేను చెప్తాను, అది కూడా చెప్తాను మీకు. ఇంకో విషయం చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. ఓకే, ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ప్రాముఖ్యంగా తెలియవలసినటువంటిది. చాలా మంది ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పమనేటువంటి వారికి, అలాంటి వారైనా సరే ఎవరైనా సరే ఒకవేళ చిన్న చిన్న దెబ్బలు ఇవన్నీ ఉంటే ఓకే, దెబ్బలు తినండి. ఓకే, దట్స్ వీఆర్ షోయింగ్ దట్ లవ్ అండ్ క్వశ్చన్ దెమ్, ఆస్క్ దెమ్, క్వశ్చన్ దెమ్ అండ్ మోర్ ఎవర్ డిఫెండ్ దెమ్. కాపాడుకోవాలి. ఆత్మరక్షణ, స్వీయ రక్షణ, ప్రాణరక్షణ ఉండాలి. ఆ తర్వాత క్వశ్చన్ చేయాలి. అలాంటి వారిని మనము లీగల్ గా పట్టించి వారిని కటకటాల్లోకి వెళ్ళేటట్టు చేయాలి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనల్ని కాపాడేది ఎవరండి? మొన్న కొంతమందిని ఏ విధంగా భయంకరంగా గాయపరుస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా చంపేస్తే ఈ గవర్నమెంట్ వారిని బతికించగలదా? ఏం మాట్లాడుతుంది? ఎవడైనా బ్రతికించగలడా ప్రపంచంలో? ఎవరినైనా చంపేస్తే వాడు ఎవడైనా సరే ఆ మనిషిని బ్రతికించగలిగే దమ్మున్నవాడు ఎవడైనా ఉన్నాడా? అలాంటి వాడు మన ప్రాణం మీద అధికారి కలిగిన వాడై ఉండాలి. ఎవడున్నాడు చెప్పండి ప్రపంచంలో? దిస్ ఇస్ ద ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ వరల్డ్ వైడ్. ఇండియాలోనే కాదండి, చాలా ప్రాంతాల్లో ఇలాంటి భయంకరమైనటువంటి వారు బయలుదేరుతా ఉన్నారు. బట్ కానీ క్రైస్తవులు ప్రేమ కలిగిన వారు, అంటే ప్రేమ కలిగిన వారు, ప్రేమ కలిగిన వారే ప్రాణం మీదకి వచ్చినప్పుడు దేవుడు చేయమన్నది చేసేవారుగా ఉండాలి. ఓకే, సో ట్రై టు బి అండర్స్టాండ్. మీకు యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో అన్ని విషయాలు చెప్పాను. పౌలు గారిది ఒక్కటి చెప్పి నేను ముగించేస్తాను. ఓకే, దాని తర్వాత మీకు ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు. ఓకే, నేను మరలా చెప్తూ ఉన్నాను, నేను ఎవరిని కూడా గొడవ పడటానికి ఎంకరేజ్ చేయట్లేదు, ఎవరితో కూడా ప్రతీకారాలు తీసుకోమని చెప్పట్లేదు, ఎవరిని కూడా ఏ విధము చేతనైనా వారిని బాధ పెట్టకూడదు. అంటే ఎవరిని బాధ పెట్టమని నేను చెప్పట్లేదు, ఎవరిని కూడా మనము బాధ పెట్టకుండా మనం జాగ్రత్తగా ఉండాలని నేను చెబుతూ ఉన్నాను. ఓకే, ఎవరిని గొడవ పెట్టడానికి లేదంటే ఇంకోటి అసభ్యకరమైన పనులు చేయడానికి ఈ సబ్జెక్ట్ కాదు. కానీ ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే, ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది లైఫ్ సేవింగ్ ఇస్ సెల్ఫ్ డిఫెన్స్. ద సెల్ఫ్ డిఫెన్స్ ను మనము చేసుకోవాలి. బైబిల్లోనైతే యేసుక్రీస్తు ప్రభుల వారి టీం మెంబర్స్ అంతా కూడా సెల్ఫ్ డిఫెన్స్ తో ఏం చేశారయ్యా అంటే, వారు ఆ కాలంలో కత్తులు పెట్టుకొని ఉన్నారు, ఈ కాలంలో గన్నులు పెట్టుకుంటున్నారు. ఎందుకు గన్నులు పెట్టుకుంటున్నారు? చాలా మందితో గన్నులు ఉన్నాయా లేదా ఇండియాలో? కొంతమంది ధనవంతులుగా ఉన్న వాళ్ళతో ఇంటిలో గన్నులు ఉన్నాయా లేదా? మీకు తెలుసా అండి ఈ విషయం?
తెలిసిన వాళ్ళు చెప్పాలి. గన్నులు ఉన్నాయా లేదా? కొంతమందితో గవర్నమెంట్ పర్మిషన్ ద్వారా గన్నులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నాయి సార్ లైసెన్స్ గన్నులు. యా, లైసెన్స్డ్ గన్స్. పాసిబిలిటీ ఉంటే మనం కూడా లైసెన్స్డ్ గన్ తీసుకోవాలి, రైట్? ఎందుకని లైసెన్స్డ్ గన్ గవర్నమెంట్ ఇచ్చిందంటే ఎవరిని పడితే వాళ్ళకి పిచ్చి కుక్కలా కాల్చేయమని చెప్పిందా? అరే, నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు నీవు ప్రాణాన్ని కాపాడుకోమని గన్ ఇచ్చింది గవర్నమెంట్. అది ఇండియాలోనోటి కాదు, ప్రపంచ దేశాలలో సెల్ఫ్ డిఫెన్స్ కోసం గన్నులను మనం తెచ్చుకొని పెట్టుకోవాలి. సెల్ఫ్ డిఫెన్స్ కోసం అంటే మరి అక్రమైన మార్గం అనుకున్నారు. కాదు. గవర్నమెంట్ అడిగి మనకి ఏదైనా పలానా ప్రాణముప్పు ఉందంటే గన్ను పర్మిషన్ తెచ్చి పెట్టుకోవాలి, రైట్? లేదు అని అంటే మనం ఏం చేసుకోవాలి? మన దగ్గర ఉన్న ఓన్ సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. ఎలా మనం ఓన్ సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవాలి? ఎలా మనం మనల్ని కాపాడుకోవాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఆ విషయాల్లో మన యాక్టివిటీస్ ఎలా ఉండాలి అనేది మనం చూసుకోవాలి, రైట్? ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ చెప్తున్నాను, రాసుకోండి అందరూ. ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ కోడ్ సెక్షన్ 96 to 106, ఐపీసీ సెక్షన్ కోడ్ 96, కోడ్ సెక్షన్ 96 to 106 ఏం చెప్తుంది అని అంటే ఆత్మరక్షణ చట్టం, హక్కు చట్టం. ఆత్మరక్షణ చట్టం చెప్తుంది ఏంటి అని అంటే మనము మన రక్షణ కొరకు మన ప్రాణాలు కాపాడుకునే అధికారం మనకుంది. మన ఆస్తులను ఎవడైనా పీక్కోబోతానంటే ఊరికే వదలకూడదు. ఏదో క్రీస్తు ప్రేమ ఉందయ్యా లాక్కో, నా ఆస్తులన్నీ లాక్కో అని చెప్పకూడదు. ఎవడైనా వచ్చేసి నీ ఇంట్లో నీ పిల్లలను వాళ్ళని వీళ్ళని కొట్టి చంపుతా ఉంటే అయ్యో నాకు క్రీస్తు ప్రేమలో ఉన్నానయ్యా, నేను ఏమన్నా చేసుకోయా అని చెప్పి అనకూడదు. ఏం చేయాలి? కాపాడుకో, భార్యని కాపాడుకో, పిల్లల్ని కాపాడుకో. సెల్ఫ్ డిఫెన్స్, డిఫెండర్ గా ఉండాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్డ్. సెల్ఫ్ డిఫెండ్ గా ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఏమండి ఎలా అయిపోయారండి? ఎవడెవడో వచ్చాడట, ఇంట్లోకి వచ్చాడట, కొడతాడట, కొట్టించుకుంటారా? అంత ఇదిగా చనిపోమని దేవుడు చెప్పాడా? మనం ప్రేమించే వారమేనండి, మనం ప్రేమించే వారమే. కానీ ప్రాణం మీదకి వస్తే దేవుడు చెప్పాడు దేర్ షుడ్ బి ఎ లిమిట్. ఎస్, నౌ అది ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్నటువంటి సెక్షన్. కమింగ్ టు ది లాస్ట్ పాయింట్. చాలా విషయాలు ఉన్నాయండి, మీకు చాలా చెప్పాలి. బట్ ఒక ఎసెన్స్ చెప్తూ ఉన్నాను, ఒక మెయిన్ ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను. ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తాను. పౌలు గారు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నారో లేదో చూద్దాం. పౌలు గారికి చాలా తెలివితో కూడిన పనులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకు పౌలు గారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవాలి, రైట్? ఓకే. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 37-38 వచనాలు తీయండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము. సరసాల నాయకుడు ఈ మాటలు పౌలుకు తెలిపి మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా, నేను ఒప్పము, వారే వచ్చి మమ్మల్ని వెలుపలకు తీసుకొని పోవాలని చెప్పాను. ఎస్, వారు చెరసాల నుండి వెలుపలికి. ఓకే, సో 37-38 చదివారు కదండి. అయితే పౌలు వారి న్యాయం విచారింపకయే, థ్యాంక్ యూ. సో వారి న్యాయం విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పుకోము, వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవాలని నేను చెప్పాను. అంటే అన్యాయంగా అక్రమంగా ఏదైనా we are the citizens of any country, any people, అక్కడ ఆ ప్రాంతంలో సిటిజన్స్, రైట్? సో వెలుపలికి వచ్చిన ఆయన బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకుని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము
విడిచిపోండని వారిని వేడుకొనిరి. ఇది సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇక్కడ మనకు ఒక డిఫరెంట్ కనిపిస్తుంది. కొంచెం ఇంకా డెప్త్ లోనికి వెళ్ళాలి మనం, రైట్? ఇంకా డెప్త్ లోనికి వెళ్తే ఒక డిఫరెంట్, వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లుదియా ఇంటికి వెళ్ళిపారు. ఇక మినిస్ట్రీ పరిచర్య. ఇప్పుడు 22వ అధ్యాయంలోనికి వెళ్దాం. 22వ అధ్యాయం 25వ వచనంలోనికి వెళ్దాం. ఇరవై 22వ అధ్యాయము 25వ వచనం. వారు పౌలును వారులతో కొట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచిన శతాధిపతిని చూసి, శిక్ష విధింపకయే రోమీయుడైన మనిషిని కొరడలాలతో కొట్టుటకు మాకు అధికారం ఉన్నదా అని అడిగాను. మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. రైట్. సో ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ కూడా అదే సెల్ఫ్ డిఫెన్స్ కోసమే పోరాడుతూ ఉన్నారు, రైట్? సో సెల్ఫ్ డిఫెన్స్ కోసమే పోరాడుతూ ఉండడము, ఇది అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసమే మాట్లాడాలి, సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఉండాలి. మన యొక్క విధానము మీద, మన దాని మీద ఏది కూడా రావడానికి వీలు లేదు, మనం రైట్ గా ఉన్నప్పుడు, రైట్? ఇప్పుడు అపోస్తుల కార్యము మనం ఏం చేయాలి? సేవకులుగా ఉన్నటువంటి వారిలో పౌలు గారికి ఇంకొక క్యారెక్టర్ చూపిద్దాను. ఇక్కడ ఏమో క్వశ్చన్ వేసాడా, నేను రోమీడ్ అని చెప్పేసి బాగా చెప్పాడా? ఆ విధంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే డిఫెండ్ దిస్ గాస్పెల్, డిఫెండ్ దైర్ ఆల్ ద వర్క్. అంటే వాళ్ళు చేసినటువంటిది నిజమైనది కనుక దాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 20 నుండి 25 వరకు చూడండి. తొమ్మిదవ అధ్యాయం 20వ వచనం. వెంటనే సమాజ మందిరంలో, నేను చదువుతానండి, టైం అయింది కాబట్టి. సో 9:20 నుండి 25. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల ఎద్దుకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరే. 22. సో అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా ఏం చేశారండి? చంపాలనుకున్నారండి. ఎవరిని? పౌలు గారిని చంపాలనుకున్నారు. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపవలెనని రాత్రింబగలు ద్వారము యొద్ద కాచుకొని ఉండిరే. వామో, మరి ఇంకా ఒరిజినల్ స్టోరీ చూసారా? చంపాలనుకుని ఉన్నారు. ఎందుకు? ఏం చేస్తున్నాడు ఆయన? చాలా ఖండితంగా చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అంటే ఇక్కడ ఏంటి అని అంటే, ఇలాంటి పరిస్థితులు ఉంటే, ఇలాంటి పరిస్థితులు ఎవరైనా చంపుతారు అనేది తెలిసినది ఉంటే ఏం చేయాలి అంటే, ఆ పట్టణము నుండి బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. అంటే ఆ ప్రాంతమును విడిచి వేరే ప్రాంతములకు వెళ్ళాలి. ఇది ఇంకొక తెలివితో కూడినటువంటి పని. అంతేగాని అంటే ఇది ఎందుకు అంటే, అక్కడే చాలా రోజుల నుంచి స్వార్థ చేస్తున్నాడు. మరి చాలా మంది చంపాలనుకుంటున్నారు, చాలా పీక్ స్థాయిలోకి వచ్చింది కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అంటే ఇదంతా ఏమనుకుంటున్నారు? చంపాలనుకున్నప్పుడు చంపుకోండి రై, నేను వస్తాను బా, నేను ఎట్లనే ఈడనే ఉంటాను అని అనుకొని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా? లేదంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం వేరే ప్రాంతానికి పారిపోయాడు? అంటే పారిపోవడం అంటే వేరే ప్రాంతానికి వెళ్ళాడా? ఆ గోడ కింద వాళ్ళ శిష్యులందరూ ఆయన్ని గంపలో దించి అలా దింపేసి అలా తీసుకొని వెళ్ళిపోయారా? ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్. కాబట్టి ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఇది ఏమైనప్పటికీ చాలా విషయాలు మనం ఈరోజు నేర్చుకొని ఉన్నాము. ఓకే,
ఇక్కడ ఇంకొక వచనం చూడండి, లూకాసు వార్త 18:1-6 వరకు చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. రైట్, పారబుల్ ఆఫ్ పర్సిస్టెంట్ విడో. లూకాసు వార్త 18వ వారు అధ్యాయం. విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండను, ఈ విధవరాలు నన్ను తొందర పెడుతున్నది కనుక ఆమె మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తను గుర్చి మొనపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన ఆలస్యం చేస్తున్నాడని మీతో చెప్తున్నాను. అయితే మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం. ఇక్కడ మనం చెప్పవలసిన పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక పారబుల్ ఏమంటారు, ఉపమానం చెబుతూ ఉన్నారు. ఆ ఉపమానంలో ఇక్కడ ఏంటంటే దేవునికి భయపడినటువంటి మనుషులను లక్ష్య పెట్టక ఉన్నట్టు ఒక న్యాయాధిపతి. అంటే ఇప్పుడు మనం ఆలోచన చేయండి, న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతి దేవుని పట్టుకోడట, మనుషులు లక్ష్య పెట్టేట ఆయన కూర్చున్నాడు మరి సీట్లో. అలాంటి వాళ్ళు కూడా లోకంలో ఉంటారు. ఉన్నను కూడా మనం ఏం చేయాలి? ఆమె ఏం చేసిందంటే ఆమె ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చిన ప్రతి వాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను. కానీ ఈ పెద్ద మీద ఏం చేశాడు న్యాయాధిపతి? అతడు కొంతకాలం ఒప్పుకోను అని రిజెక్ట్ చేశాడు. తరువాత అతడు నేను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉండినను. అరే ఏంట్రా, నేను దేవునికి భయపడను, మనుషులు కూడా పట్టించుకోను, నేను న్యాయాధిపతి, నాకు ఎవడ అవసరం లేదు, అయినా కూడా వచ్చి నన్ను ఎట్లా అడుగుతుంది ఏంట్రా అని అనుకొని లక్ష్య పెట్టుక ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచుంటుందంటరా. బాబోయ్, నేను ఇంత మూర్ఖంగా ఉన్నా, ఇంత క్రూరంగా మూర్ఖంగా ఉన్న మనిషి ఎవరు? న్యాయాధిపతి అండి, సామాన్యుడు కాదు. న్యాయం కోసం ఎవరు వచ్చారు? విధవరాలు వచ్చింది. అంటే ఇట్లా ఉన్నా కూడా నన్ను తొందర పెడుతుంది అంటరా బాబు అని వచ్చి కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం గోజాడుకోకుండా వేసేయాలా అనుకొని ఆమెకు న్యాయం తీరుతున్నాను, అంటే ఆమెకు న్యాయం తీర్చాలని ఒక రోజు ఆయన హృదయంలో అనుకొని తీరుతునని తనలో తాను అనుకున్నాడు. అంటే న్యాయం తీర్చాలంటే ఎక్కువ సార్లు మనం రిక్వెస్ట్ చేయడం వలన ఎక్కువ మన మాటలు ఈరోజు చూడండి, మన మాట ఆమె విధవరాల మాట ఆయన న్యాయాధిపతి వినలేదు, పట్టించుకోలేదు. అలా అడగడం వల్ల మల్టిపుల్ రిక్వెస్ట్, ఒక రోజు కాకపోతే ఒక రోజు ఎందుకు? ఆయనే నా న్యాయాధిపతి, ఆయనే నాకు న్యాయం తీర్చాలా అని ఇలా అడగడం వల్ల ఒక రోజు బాబోయ్ ఇదేంటి బాగాలేదని చెప్పేసి న్యాయం తీర్చాలి అని అనుకున్నాడు. అంటే ఇక్కడ మనం సెల్ఫ్ డిఫెన్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటే, నేను అడుగుతున్న మాట, మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఒక క్రైస్తవులలో ఎవరైనా ఆ మందిరాన్ని పగలు కొట్టారంటే ఎవరు ఒక న్యూస్ ఛానల్లో కనిపిస్తుందండి. ఒకరిని వచ్చి విపరీతంగా కొట్టారంటే న్యూస్ ఛానల్. ఏం క్రైస్తవుడు ఏమైనా దొంగోడా అంటే అట్లా అనకూడదు. క్రైస్తవుడు ఏమైనా లోకంలో పోయి వేరే వాళ్ళతో గొడవ పెట్టుకునేవాడు అంటే అట్లా అనకూడదు. ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడు ప్రేమ స్వరూపం అంటే వాడు ఎవడైనా ఉంటే వాడు క్రైస్తవుడే. ఎందుకు? నమ్ముకున్న ఆయన ప్రేమామయుడు కనుక. ఇంత ప్రేమ కలిగిన వాడు లోకంలో వెళ్ళి నలుగురికి మంచి మాటలు చెబుతుంటే, వాణ్ణి కొడుతుంటే ఒక్కడు కూడా పట్టింపు లేదండి ఈరోజు సమాజంలో. ఎవరికి పట్టింపు ఉంది చెప్పండి? ఎంఆర్ఓ లోకల్ పోలీస్ స్టేషన్ లో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎవడు కూడా పట్టించుకోవట్లేదండి. ఉదాహరణకు చూద్దాం, మన ప్రవీణ్ పగడాల వారి కేసు గురించి చూస్తే, ఆయన రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయాడని కొంతమంది, హత్య అని కొంతమంది. చాలా ఆధారాలు ఉన్నాయి హత్యగా ఆయన చంపబడ్డాడు అని చెప్పేసి తెలియదు. రైట్. అయితే ఇప్పుడు క్రైస్తవులలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన హత్య చేసి చంపబడ్డాడు అనేటువంటి భావనలో మనం అందరము ఉన్నప్పుడు, ఓకే,
అయితే ఇంత ఇదిగా మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్క ఛానల్ వచ్చాడండి, ఎవరో లోకల్ టీవీ యూట్యూబ్ లోను ఇక్కడ అక్కడ చిన్న చిన్న ఛానల్లో వచ్చారు. నెంబర్ 2, ఎవడైనా మరలా చెప్తున్నా, ఎవడైనా మన దగ్గరికి వచ్చి అంటే ఓ పలానా 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 అని మాట్లాడే వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు లేరు. ఎవరైనా అధికారి మన దగ్గరకు వచ్చి మాట్లాడారంటే ఎవరు మాట్లాడలేరు. అది అయిన తర్వాత ఈ సీఎంలు లేదంటే ఈ అధికారులు ఆయన చనిపోయిన తర్వాత వారం తర్వాత రెస్పాండ్ అవుతారా? ఆయన నిద్రపోతారా? ఎన్ని రోజులు రాష్ట్రంలో నిద్రపోతున్నారా? ఆర్ వి నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా? మనం ఆ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదా? ఎందుకు అంత చిన్న చూపు? ఎందుకు ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు? ఎందుకు ఆ విధమైనటువంటి చిన్న చూపు ఉందంటే ఇదిగో ఈ ఉదాహరణ మనం అర్థం చేసుకోవాలి. పట్టించుకోరు. అయినా కూడా మనం ఏం చేయాలి? ఫైట్ లీగల్లీ. ఇది ఇక్కడ చెప్తున్నది. ఎందుకు లీగల్ గా ఫైట్ చేయాలి అంటే డిఫెండ్ అంటే ఆ యొక్క విధవరాలు ఏ విధంగా మల్టిపుల్ టైమ్స్ ఆ న్యాయాధిపతిని అడిగిందో ఆ విధంగా అడగడం వలన, మల్టిపుల్ టైమ్స్ మనము వెళ్ళడం వలన, డిఫెండ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఏదో ఒక రోజు మనకు న్యాయం దొరుకుతుంది. మన ప్రార్థనను మన దేవుడు వింటాడు. దేవుడు ఎవరి హృదయాన్నన్నా కదిలించగలిగినటువంటి దేవుడు గనుక మనకు న్యాయం దొరుకుతుంది. కనుక క్షమించాను అని అంటే లీగల్ గా వెళ్ళకూడదని కాదు. క్షమించడం మంచిదే, సంతోషమే, క్షమించడం ఓకే, దట్ ఈస్ ద అంటే గుడ్ హార్ట్, అది మంచిదే. కానీ లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం ఏంటి అని అంటే మనల్ని మనము కాపాడుకోవడం, ఒక రక్షణ వలయం. ఈ రోజు నేను క్షమించాను అని చెప్పేసి నీకు నువ్వే వెళ్ళిపోయావు, నీకు సైలెంట్ అయిపోయావు అంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? డిఫెన్స్ చేయగలుగుతున్నావా? ఈ రోజు నువ్వు క్షమించావు, ఓకే, రైట్, అండ్ మోర్ ఎవర్ యూ నీడ్ అ డిఫెన్స్. అంటే మనకందరికి డిఫెండ్ కావాలి, మనకందరికి రక్షణ కావాలి, మనకందరికి స్వీయ రక్షణ కావాలి, మనకందరికి ప్రాణరక్షణ కావాలి అని అంటే లీగల్ గా న్యాయస్థానానికి కూడా మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే న్యాయము అది దేవుని న్యాయమే. ఈ రోజు ఈ ప్రపంచంలో ప్రపంచ దేశాలన్నీ కూడా బ్రతుకుతున్నది, పరిపాలనలో ఉన్నది, ప్రతిదీ కూడా దేవుని మాటతోనే నడుస్తున్నాయండి. తర్వాత వీళ్ళేమో కొంచెం అతి తెలివితేటలు వచ్చేసి అక్కడ ఇక్కడ అది ఇది అని చెప్పేసి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు తప్ప ప్రతి దానికి కూడా మూలం ప్రభుత్వాలు, రాజ్యాలు, దేశాలు, రాష్ట్రాలు, ప్రతిదీ కూడా దేవుని మాటలో నుండి వచ్చినవని మనం గ్రహించాలి. కాబట్టి ఇంత చిన్న విషయాన్ని మనము క్రైస్తవుల్లో చాలా మంది ఆలోచించకపోవడం, సెల్ఫ్ డిఫెన్స్ గురించి పూర్తిగా తెలియకపోవడం, తమను తాము కాపాడుకోవాలి, తమ ఆస్తులను కాపాడుకోవాలి, తమ ఫ్యామిలీలను కాపాడుకోవాలి, పిల్లలను కాపాడుకోవాలి, భార్యను కాపాడుకోవాలి, ఈ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రాలే చాలా మందికి తెలియకపోవడము, ఆలోచించకపోవడము చాలా విచారకరంగా ఉంది. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. చివరిగా ఈ విషయాన్ని గ్రహించి, దేవుని మాటలు దేవుడు రాసిన విషయాలు గ్రహించి ఎన్నో దేశాలు, ఎన్నో ప్రాంతాలు సెల్ఫ్ డిఫెన్స్ ను ఉపయోగించి ఆ దేశాలలో ఆ యొక్క క్రిమినల్స్ ను తగ్గించారు, దొంగతనాలను తగ్గించారు, దోపిడితనాన్ని తగ్గించారు. రైట్? చాలా దేశాలు ఒకసారి రివ్యూ చేసి చూడండి. ఈ విధముగా సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటిది కొన్ని ప్రపంచ దేశాలే, ప్రపంచ వార్లు ఉన్నాయి కదా, ఏవి వరల్డ్ వార్ నెంబర్ 1, వరల్డ్ వార్ నెంబర్ 2, వరల్డ్ వార్ లో కొన్ని దేశాల మీద వెళ్ళాలి అనుకుంటే ఆ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల అయ్యో ప్రతి ఒక్కరితో సెల్ఫ్ డిఫెన్స్ ఉంది, అయ్యో ప్రతి ఒక్కరితో గన్స్ ఉన్నాయని చెప్పి ఆ దేశాలు ఏం చేసేది తెలుసా? పోకుండా భయపడిపోయి పారిపోయాయి. సెల్ఫ్ డిఫెన్స్ ఉన్నటువంటి పవర్ అది. సెల్ఫ్ డిఫెన్స్ తో మనము కాపాడబడతాం, మన ఫ్యామిలీలు కాపాడబడతాయి. తర్వాత ప్రేమించడము, దేవుడు పని చేయడం అనేటువంటిది మన జీవితాలలో బయలుకి రావడం. కాబట్టి ఈ విధముగానే ప్రతి దేశాలలో కూడా ఈ విధంగా పీనల్ కోడ్స్ పెట్టుకోవడం, సెల్ఫ్ డిఫెన్స్ ఇంప్లిమెంట్ చేయడం. ఆ విధంగానే గన్స్ ఇస్తున్నారు. ఏమండి, వాడు డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే, వాడు పర్మిషన్ తెచ్చుకున్నాడంటే, వాడు గన్ను పెట్టుకున్నాడట. అంటే మిగతా వాళ్ళు ఎవరైనా ప్రాణభయం ఉంది అని అంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేయకూడదా? చేయొచ్చు, ఎవరు వద్దని లేదే. ఇండియాలో కూడా వేరే దేశాల్లో కూడా ఎవరైనా సెల్ఫ్ డిఫెన్స్ చేయకూడదు అని ఎవరైనా అన్నారా? సెల్ఫ్ డిఫెన్స్ చేస్తే మేము పోయి దాంట్లో వేస్తామని చెప్పి ఎవరైనా అన్నారా? లేదే. ఎవరేమనరే. గవర్నమెంట్ కూడా లైసెన్స్ ఇచ్చేసింది మనకి. మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి. అంటే ఏంటి? మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి. కనుక ఈ విషయాన్ని గ్రహించుకొని మన జీవితాల్లో ఉండవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. రైట్? ప్రార్థించుకుందాం, ముగించుకుందాం. మీ యొక్క సమయాన్ని బట్టి
మరి ప్రభు సన్నిధిలో మీ సమయం బట్టి సంతోషిస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, సెల్ఫ్ డిఫెన్స్ ను గురించి మచ్చుకు కొన్ని విషయాలను మీ పిల్లలతో తెలియచేశాను. మరి ఆలోచించగలిగే మీ వాక్యాన్ని తండ్రి ఎవరితోనూ ఎవరిని కూడా ఆటంకపరచకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని ఏ విధముగా మనము చేయకూడదు అని మీరు చెప్పారు తండ్రి. మేము ఎవరిని కూడా హర్ట్ చేయకూడదు, బాధ పెట్టకూడదు అని చెప్పారు. ఆ విధంగా మేము ప్రయాసములో, సువార్త పరిచర్యలో వెళుతూ ఉండగా ఈ లోకంలో ఎంతో మంది ప్రాణం మీదికి వచ్చి ప్రాణాలను తీసేస్తూ ఉన్నారు తండ్రి. చర్చీలను కూల్చేస్తున్నారు తండ్రి. మంచి మాటలు చెబుతూ ఉన్నారు. దొంగతనం చేసేవాని దొంగతనం చేయొద్దండి అని చెప్పి కొన్ని వందల మంది గుండాలను మార్చినటువంటి బోధకులు ఉన్నారు తండ్రి. ఎంతో మంది వ్యభిచారము చేసేవారు వ్యభిచారాన్ని వదిలి, పాపమును వదిలి మంచి మార్గంలోనికి మారారు తండ్రి. అలాంటి మంచి మార్గములోనికి రమ్మని చెబుతున్నటువంటి సేవకుల మీద ఎంతో దౌర్భాగ్యముతో కొడుతున్నారు, చంపుతున్నారు, పడుగొడుతూ ఉన్నారు, వారి యొక్క ఫ్యామిలీని నాశనం చేస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి దేశాలుగా ఉన్నాయి తండ్రి. ఎన్నో దేశాలు, ఎంతో మంది చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో మీరు మీ వచనాలను ఆదిలో నుండే తెలియచేశారు. ఆది నుండే సృష్టి ఆరంభము తరువాత తండ్రి మీరు మాకు ఈ ప్రణాళికలను అన్నింటినీ కూడా సిద్ధం చేశారు. అయితే ఎంతో మంది ఆలోచించకపోవడం వల్ల, ఎంతో మందికి తెలియకపోవడం వల్ల తండ్రి మీరే ఈరోజు మీ ఆత్మ చేత ప్రేరేపణ చేసి, మీరే మీ ఆత్మతో ప్రేరేపించి తండ్రి ఈ వార్తలను తెలియచేసిన విధానమును బట్టి వందనములు తెలియచేస్తూ ఉన్నారు. గనుక తండ్రి ఖచ్చితముగా ఆత్మ రక్షణ విషయములో మేమందరము జాగ్రత్తగా ఉండి ఈ యొక్క చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో భయంకరమైనటువంటి రోజులు వచ్చును అని మీరు చెప్పారు. ఈ భయంకరమైనటువంటి రోజులలో భయంకరమైనటువంటి పనులు చేసేటువంటి ఈ మూర్ఖమైన జనుల నుండి ఆత్మ రక్షణతో మేము ముందుకు కొనసాగుటకు కృపను అనుగ్రహించుమని, ఆలోచనలను అనుగ్రహించుమని, ప్రతి చర్చిలలో కూడా తండ్రి చక్కగా వారు సెల్ఫ్ డిఫెన్స్ ను తయారు చేసుకోగలిగేటువంటి ఒక మంచి మనస్సును, మంచి ఆలోచనను ఈ పాస్టర్లకు దయచేయమని బతిమాలు కొనుచున్నాము తండ్రి. ఎంతో మంది తండ్రి, ఎంతో మంది వారి యొక్క విధేయత, వారి యొక్క ప్రేమను అడ్వాంటేజ్ గా తీసుకొని చంపడానికి వెళ్తూ ఉన్నారు. రైట్. ఎంతో మంది క్రైస్తవులుగా ఉన్నవారు దెబ్బలు తింటున్నారు. ఎస్, మేము మీ కొరకే దెబ్బలు తింటూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రాణం మీదకి వచ్చినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ చేయాలి అని అన్నారు. మమ్మల్ని మేము కాపాడుకోవాలి అని అన్నారు. ఒకవేళ ఎలాంటి పరిస్థితులు వస్తే పౌలు గారి ద్వారా ఎన్నో విషయాలను మీరు తెలియచేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో తండ్రి దేవా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా సువార్త పరిచర్య మినిస్ట్రీ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అని ఒక మార్గదర్శకంగా తెలియజేశారు. ఒక సెల్ఫ్ డిఫెన్స్. కనుక తండ్రి ఈ సెల్ఫ్ డిఫెన్స్ ను కూడా ప్రపంచంలో ఎవరు కూడా తిరస్కరించే విషయము కూడా ఎవరు కూడా లేదు తండ్రి. ప్రపంచ దేశాలలో అన్ని దేశాలు కూడా దాని యొక్క రైట్స్ ఇచ్చాయి. దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. అయితే మీ పిల్లలందరి యొక్క ఆలోచనలు మరి ఎక్కువగా చక్కగా ఆలోచించగలిగి ఈ యొక్క రాజ్య సువార్త, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాజ్యమును, అధికారమును లోకములో చెప్పగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తాను. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 చేస్తున్నాను.